స్వీట్ తింటారు ఏదన్నా? తెప్పిస్తే నేను తింటానా? ఎందుకు తిన్నా? హ్యాపీగా తింటాను. లడ్డు అని తీసుకురావా? తినండి సార్. తిన్నారా? యా, ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు. ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చిందా? ఎస్. అంటే విగ్రహాధారణ చేస్తే లేకపోతే తినకూడదు సార్. ఇది మీరేమైనా చచ్చిపోయారా? చనిపోను. మీ శరీరం లోపల ఏమైనా మార్పులు అంటే మండుతుందా? గొంతు మండుతుందా? మీరు గొంతు ఏమన్నా హేమంత్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పచ్చబొట్లు పాస్టర్ హేమన్ ఒంటి మీద ఉన్నాయా లేవా? పాస్టర్ హేమన్ పవన్ కళ్యాణ్ ఫ్యానా కాదా? మీ కూతుర్ని చంపారా లేదా? ఏమో రాకట అయిద్దా? ఎందుకు జరగదు? అయిద్దా? అయిద్దా? అవుతుంది పక్కాగా 100%. కర్ణాకర్ సుఖం ఐడియా ఉందా? ఎందుకు చూసినట్టు పోస్ట్ పోన్ చేసినట్టు కాదు ఏంటి? దేవుడు రాకట పోస్ట్పోండ్ అయిందో లేదో టైం ఉందలేండి. అందుకే బైబిల్లో మీలాంటి వాళ్ళ కోసం ఒక మాట ఉందండి. పోయి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు చెక్ చేసినట్ట, బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేస్తే సమ్ చిన్న అమౌంట్, చిన్నది లేదు, మొత్తానికి ఆమెకు సరిపోయేంత లేదు. ఆమె బయటకు వచ్చి ఏటీఎం పక్కనకు వచ్చి ప్రభువా నాకు సరిపడే అమౌంట్ కావాలని మొక్కిందట. చలో మళ్ళీ పోయి చెక్ చేసేసరికి 1,50,000 రూపాయలు ఉన్నాయంట, పడ్డాయంట. దేవుడి చిత్తం ప్రభువా అని అంటున్నాము. ఏటీఎం దగ్గర పోయి ప్రార్థన చేసిన ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన గాక 270 రూపాయలున్నా నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 1,64,000 అది పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ప్రేరేపిస్తుంది కొంతమంది దొంగ పాస్టర్లు. సార్ నేను దొంగ పాస్టర్లా కాదా? సార్ దొంగ పాస్టర్లా కాదా? దొంగ పాస్టర్లు ఉన్నారు. బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టర్? నాకు తెలీదు. బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి సార్ పాస్టర్? ఒక మాట చెప్పి బ్రదర్ సతీష్ దొంగ మాట మంచి చెప్పి పాస్టరా? హోటల్ తెలియని వాళ్ళు అంటూ కూడా ఎవరు లేరు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆ రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేటువంటి దేవుడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఆ రెస్టారెంట్ ఓనర్ స్వామాల్లో ఉన్న ఆయన వచ్చి రాజ్ ప్రకాష్ పాల్ అని ఐడియా ఉందా మీకు? అవును, ఐడియా ఉంది. తనని చూసిరా మీరు? షోస్ చూసిరా? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వ్యాఖ్యానం చెప్పడం అంతా స్టేడియంలో కూడా కండక్ట్ చేస్తున్నారు. స్మోకింగ్ అదంతా కూడా. అవును. అట్లా చేయొచ్చా? చేయొచ్చా అంటే చెప్పిండా రాజకీయాల్లోకి రండి అని? పాస్టర్ పని చేయాలి తప్ప పాస్టర్ గా రాజకీయ జోకులకు వెళ్ళకూడదు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి పాస్టర్ హేమన్ గారు ఉన్నారు. మీకు అందరికీ సుపరిచితమైనటువంటి పాస్టర్ ఇవాళ కేఆర్ టీవీకి రావడం జరిగింది. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత. బాగున్నా, మీరెట్లున్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? చాలా బాగుంది. హ్యాపీ ఉన్నారా? యా, ఫైన్. ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు కదా? యా యా, దేవుడు మీ పైన మంచి కృపతోటి, దేవుని కృపలో చాలా బాగా వర్ధిల్లుతున్నాను. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగున్నాను. మీ ఆస్తి ఎంత ఉంటుంది? నా ఆస్తి అండి? మీ ఆస్తి? నా ఆస్తి దేవుడే నా ఆస్తి. నాకు ఆస్తి అంటూ ఏమీ లేదు. చలో, ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి, మీరు అనడానికి, నేను వినడానికి, వ్యక్తిగతంగా కూడా మీరు ఏదో గొప్ప కోసము మన్నన కోసం చెప్తే బాగానే ఉంటుంది. వాస్తవంగా ఎంత మీ ఆస్తి ఎంత? నాకు ఆస్తి లేదు సార్. ఆస్తి లేదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నాకు నా పేరు మీద నాదంటూ ఏమీ లేదు. మీ వైఫ్ లేకపోతే మీ చిల్డ్రన్స్, మీ అమ్మగారు, నాన్నగారు? నేను ఒకటే మా ఇంట్లో వాళ్ళు చెప్పాను, మా వెనకటి పూర్వీకుల యొక్క ఆస్తి కూడా నా పేరు మీద రావడానికి వీలు లేదు. నాకు వద్దు. భూమి మీద నేను బ్రతుకున్నంత కాలంలో ఏది నా పేరు మీద ఉండడానికి వీలు లేదు. నేను సంపాదించింది ఏదన్నా ఉందంటే దేవుడిచ్చిన రక్షణ, అంతకంటే గొప్ప ఆస్తి అయిన దేవుడు తప్ప నాకు ఏమీ వద్దు, నా పేరు మీద ఏమీ పెట్టొద్దు అనే నేను ఇప్పటికీ కూడా మా ఇంటి వాళ్ళకి చెప్తా ఉంటాను. ఒకవేళ మీకు అవసరం అయితే మా ఇంటి వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి మీరు ఆస్తులు రాస్తానన్నా సరే ఆస్తి వద్దు నాకు అని అంటున్నాడంటే మీ అబ్బాయి నిజమేనా అని అడగండి. అడగొచ్చు 100%. నాదంటూ ఏమీ లేదు, నేను ఏమీ సంపాదించలేదు. ఒకవేళ వెనకటి పూర్వీకుల యొక్క ఆస్తి
చరాస్తులు ఏదన్నా ఉన్నా నాకు వద్దనే అంటున్నాను. నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నన్ను పోషించుకుంటున్నాడు దేవుడు, నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతోనే నేను అప్పటికీ కూడా రీసెంట్గా మా నాన్నగారికి సంబంధించిన విషయంలో కూడా నాకు అసలు నా పేరు మీదే వద్దు. రైట్. కొంతమంది పాస్టర్లు అందరూ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు కదా, మరి కొంతమందిని మీరే అంటున్నారు కదా, అందరూ కాదని మీరు ఒప్పుకున్నట్టే కదా. సరే, చాలా మంది పాస్టర్లు ఉన్నా కొందరు మాత్రం నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. అందరూ ఒకే రకంగా ఉంటారు. అందరిలో పాస్టర్ హేమన్ ఒకడు, అంతేనా? అంటే ఏ విషయంలో? అంటే సంపాదన లెక్క చేయకుండా దేవుని ప్రేమ, దేవుని ప్రార్థనలో ఉన్న వ్యక్తులలో పాస్టర్ హేమన్ ఒకడు. నాకు ఆస్తి అనే ఆలోచనలో ముందుకు వెళ్తున్న వ్యక్తినే తప్ప ఆస్తులు సంపాదించే ఎటువంటి ఇబ్బందులు ఏం లేవా? ఇబ్బందులు లేవా? ఇబ్బందులు వ్యక్తిగతంగా మీకు ఏమి ఇబ్బందులు లేదా? వ్యక్తిగతంగా ఇబ్బందులు అంటే ఫినాన్షియల్ గానండి, ఫినాన్షియల్ గానీ, పర్సనల్ గానీ, రిలేషన్ పరంగా గానీ ఇబ్బందులు ఏం లేవా? ఇబ్బందులు అనేటువంటివి మనిషిగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తారండి. రైట్, ఓకే. అంటే ఒక పాస్టర్ అయిన మీకే ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడి ప్రార్థన చేస్తూ ఆదివారం వచ్చినంత మాత్రాన వారి ఇబ్బందులు ఎట్లా తొలగిపోతాయి? ఎలాగ నాకు అర్థం కాలేదు. ఇబ్బందులు పోవాలని చెప్పేసి కొంతమంది క్రైస్తవులందరూ కూడా ఆదివారం చర్చికి వస్తారు, ప్రేయర్ చేస్తారు, అంతవరకు ఓకే. మీలాంటి పాస్టర్లకే ఇబ్బందులు ఉన్నప్పుడు వారి ఇబ్బందులను దేవుడు తీరుస్తాడా అని అన్నది ఆ విశ్వాసం మీకు ఉన్నాయి ఇబ్బందులు, మీకు కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందులు తీరుస్తాడు అనే ఉద్దేశంతో చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి రావడం మానేయండి. ఇబ్బందులు అనేటువంటివి తీరాలి అనే ఉద్దేశంతో రావద్దు. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, నా ఆత్మ రక్షించబడాలి అనే ఆలోచనతో మందిరానికి రావాలి తప్ప నీ కోరికలు తీరుస్తాడని, నీకున్న సమస్యలు తీరుస్తాడని రావడం అనేది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. ఈ విషయం 100%. ఇంకొక విషయం కూడా, బైబిల్లో దేవుడు ఇబ్బందులు రావో నన్ను తెలుసుకుంటే కానీ మీరు దేవుడిగా అంగీకరిస్తే మీకు శ్రమలుండవు, సమస్యలుండవు, ఇబ్బందులుండవు, నష్టాలుండవు అని అనలేదండి. తట్టుకోగలిగేటువంటి సమస్యలు, శ్రమలే ఉంటాయి తప్ప తట్టుకోలేని శ్రమలు మాత్రం నేను పెట్టను. ఒకవేళ పెట్టినా ఆ శ్రమల నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను అన్న దేవుడు అండి. అంతేగాని ఈ దేవుల్లోకి వస్తే సమస్యలు, దేవుల్లోకి వస్తే ఏదో వచ్చి పడిపోద్ది అనేది కాదు. అన్నిటికంటే ముందుగా మన ఆత్మ రక్షించబడుతుంది అనే ఉద్దేశంతో రావాలి తప్ప డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, సమస్యలు తీరుతాయి అనేటువంటి ఆలోచనతో వచ్చినంతకాలం దేవుడు అర్థం కాడు, దేవుడి యొక్క శక్తి ఎప్పటికీ కూడా మీరు అనుభవించలేరు. అదైతే నేను చెప్పగలను. ఓకే, సరే అండి. ఓకే, మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? మీరు? నేనా నైట్ వచ్చానండి. నైట్ వచ్చారు? అవును, రాత్రి వచ్చారు. ఇప్పుడు ఈ టైంకి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును. తిన్నారా ఏమన్నా? తిన్నారా? నేనైతే ఇప్పుడు నేను ఇంకేం తీసుకోలేదు. మీలు ఏం తీసుకోలేదు. మా దగ్గర టీ కాఫీ అడిగినా కూడా తాగలేదు మీరు? టీ కాఫీ తాగలేదు, వాటర్ కూడా తాగలేదు. ఎందుకు? అంటే ఏమన్నా అంటే ఫాస్టింగ్ అని ఏం కాదు, తీసుకోలేదు ఇంకా మీలేను అంతే. అట్లీస్ట్ నేను ఒక అంటే ఏదన్నా తినడానికి స్వీట్ తెప్పిస్తే తింటారా? ఏదన్నా స్వీటా తెప్పిస్తే నేను తినాలా? ఎందుకు తిన్నా? హ్యాపీగా తింటాను. తింటారా? ఆడ లడ్డు అని తీసుకురావా? అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో నాకు తెలియదు కదా. అంటే రెగ్యులర్గా ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. సో మీరు ఇందాక టీ ఆఫర్ చేసినా మా వాళ్ళు తాగలేదు కదా, అందుకోసమని. తాగడం ఇబ్బందులే, నాకు దాహం వేయలేదండి. దాహం వేస్తే ఎందుకు తాగను? పర్లేదండి, లడ్డు అయితే తినండి సార్, లడ్డు తిన్న తర్వాత మాట్లాడదాము. ఇది ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియకుండా ఎలా తింటాను? ఇంట్లో నుండే తీసుకొచ్చినాం. అంటే ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి. మీ ఇంట్లోదేనా? షాప్లోది. మీ ఇంటికి కొనుక్కొని తెచ్చుకున్నారండి? ఇంటికి ఆఫీస్ దగ్గర స్వీట్స్ ఎవరైనా వస్తే, గెస్ట్లు వస్తే ఇవ్వడానికి టీ కాఫీ. మీ ఇంటిది అయితే ఖచ్చితంగా తింటానండి. షాప్ నుంచి తెచ్చింది అని నిజంగా మీరు చెప్తే నేను ఖచ్చితంగా తింటానండి. షాప్లోది ఇది. తెచ్చింది మీ ఇంటి నుంచి మీ ఇంటి వాళ్ళు తయారు చేసిందని చెప్పినా నాకు తినడం అనేటువంటి దానికి అభ్యంతరం లేదు సార్. మా ఎంప్లాయీ శ్రీను అనే అతను తీసుకొని వచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచో తెచ్చారో నాకు తెలియకుండా ఒకవేళ మీరు ఏమన్నా అంటే మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రతిమల దగ్గర, విగ్రహాల దగ్గర, దేవుళ్ళ దగ్గర పెట్టింది అయితే నేను తినకూడదు. తినండి, తినొచ్చు. మీ ఇంటి దగ్గర అయితే నేను తింటాను. నన్ను నమ్ముతారా మీరు? ఖచ్చితంగా నమ్ముతాను. తినండి. మీరు నన్ను ఫూల్ చేయరని చెప్పి నేను నమ్ముతాను. నేనేం చేయను, తినండి. మీ ఇంటి దగ్గరది మీ మిస్సెస్ చేశారు కాబట్టి. మిస్సెస్ చేయలేదు, బయట షాప్ నుంచి తెప్పించిన. షాప్ నుంచి తెప్పించారు, 100% నిజమే. ఒకవేళ మీరు చెప్పేది అబద్ధం అయితే దీనివల్ల వచ్చేటువంటి పరిణామం దేవుని నుంచి మీరు అనిపించుకుంటారు. మరి సరే అండి, తినండి. తినండి సార్. లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా సార్? లడ్డు ఇస్తే ఇవన్నీ ఉంటాయా?
ఇప్పుడు నాకు తెలియాలి కదా సార్ ఎక్కడి నుంచి తెచ్చారనేది. నా లడ్డు అయిపోతుంది తినండి సార్. మీ లడ్డు అయిపోయినా నాకు తెలియకుండా అలా తింటాను. నేను చెప్తున్నాను కదా బయట షాప్ నుంచి తెప్పించింది తినండి. మీరు ఇంత కావాలని ఒత్తిడితో తినాలి అంటున్నారంటే నాకు కొంచెం ఏదో అనుమానంగా ఉంది. లేకపోతే తినడం పెద్ద విషయం ఏం కదా, నాకు ఇది పెద్ద విషయం ఏం కాదండి. తినండి సార్, షాప్లో తినండి పర్లేదు. ఎందుకు తినండి, నా కోసం కొంచెం టేస్ట్ చేయండి సార్. ఎక్కడి నుంచి తయారు చేశారో ఎక్కడి నుంచి పెట్టింది తీసుకొచ్చో నాకు తెలియకుండా అలా తింటాను. బాలాజీ స్వీట్ హౌస్. బాలాజీ స్వీట్ హౌస్ ఇక్కడదే స్వీట్ హౌస్ అయితే నేను ప్రాబ్లం లేకుండా తింటాను. మీ ఇంటి దగ్గరది అయినా సరే ప్రాబ్లం లేకుండా తింటాను. మీరు చెప్పారు కనుక తినండి సార్. తిన్నారా? యా, నవ్వలాండి, మంచిగా నవ్వలాండి. మింగారా? మింగాను. సారీ, ఇది ఇంట్లో చేసింది కాదు, షాప్లో తెచ్చింది కాదు. ఇక్కడే బల్గంపేట ఎల్లమ్మ అని టెంపుల్ ఉంటుంది. బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చింది. అది ఎల్లమ్మ టెంపుల్ నుంచి తెచ్చిందా? ఎస్. అది ఎలా కుదురుతుంది? మీరు నాకు ఏమని చెప్పారు? మీరు నాకు అంటే అంతా అంటే విగ్రహాధారణ చేస్తే లేకపోతే తినకూడదు సార్. ఇది ఇప్పుడు ఏం చచ్చిపోలే కదా మీరు? తినకపోతే మీరు ఫీల్ అవ్వాలి. మీరేమో చచ్చిపోయారా? చనిపోను. మీ శరీరం లోపల ఏమైనా మార్పులు అంటే మండుతుందా? గొంతు మండుతుందా? మీరు గొంతు ఏమైనా హేమన్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. గొంతు మండుతుందా? హ్యాపీగా ఉంది. నోరు ఏమైనా దురదలే? చాలా బాగుంది. బాగుందా? ఇది తీయగానే ఉందా? చాలా బాగుంది. తీయగా ఉందా? బాగుంది. టేస్టీ ఉందా? ఉంది. గలీజ్గా అయితే లేదు కదా? లేదు. లడ్డూయే కదా? లడ్డు టేస్ట్ తెలుస్తుంది కదా, ఇంక ఇబ్బంది ఉంది సార్. నేను అదే మీకు చెప్పాను, ఎక్కడదైనా తింటాను నేను. మీ ఇంటి దగ్గరది కాబట్టి తింటాను, షాప్ నుంచి కొని తీసుకుని వచ్చారు కాబట్టి తింటాను. కానీ విగ్రహార్పితమైనటువంటిది అయితే మాత్రం తప్పేంది అంటున్నా నేను. తినకూడదని బైబిల్ చెప్తుంది సార్. తినకూడదని బైబిల్ చెప్తుంది. ఎస్. మీరు క్రిస్మస్ రోజు మీరు కేక్ కట్ చేసి కేక్ ఇస్తే సార్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేక్ ఇస్తే హేమన్ గారు, మీరు కేక్ ఇస్తే నిర్మోహమాటంగా మీరు నన్ను లడ్డు ఇచ్చినప్పుడు మీరు చేసిర్రా, బేకరీలో తెచ్చిర్రా, ఇంకే స్వీట్ హౌస్లో తెచ్చిర్రా, మీ ఇంట్లో వాళ్ళు చేసిరా, మీ మిస్సెస్ చేసిరా, మీ అమ్మగారు చేసిరా, నేనేం అడగా. కేక్ ఇస్తే నేను తింటా. నేనే కాదు, నాలాంటి హిందువులు ఎవరైనా తింటారు. తప్పు లేదండి. ఎందుకో కూడా చెప్తారు. వింటారా? చెప్పండి. వింటారా? తింటారు. మీకు లడ్డు ఇస్తే ప్రశ్నలు అడిగి షాప్ లో అని చెప్తే తిన్న తర్వాత దేవుడి దగ్గర నుంచి కెమెరాలు పెట్టి ప్రపంచం అంతా చూసే విధంగా ఒక కంటెంట్ చేసి ఇది ఎప్పుడూ లేని విధంగా లడ్డూని తెప్పించి నాకు ఇచ్చి తింటారా లేదా అంటే అనుమానం అనేటువంటిది నాకు కలగదా? అడగమా? ఎందుకంటే మా గ్రంథాల్లో విగ్రహర్పితమైనటువంటి వాటిని ముట్టొద్దు అని ఉంది కాబట్టి అడగాలండి. తింటే తప్పే. చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు అడిగానంటే తెలిసి చేయకూడదని, తెలియకుండా ఒకవేళ నేను చేసి ఉంటుంది దేవుడి దృష్టిలో క్షమించబడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది మీ ఇంటి దగ్గర నుంచో స్వీట్ షాప్ నుంచో అన్నారు కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు మేము ఇచ్చేటువంటి కేకులు మీరు తినట్లేదు అని అడుగుతున్నారు. మేము కేకులు క్రిస్మస్ రోజున కట్ చేస్తాం, అది దేవుడి దగ్గర పెట్టాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ అది చర్చిలో కట్ చేయరా మీరు? చర్చిలోనే. ఇప్పుడు ఈ లడ్డు కూడా దేవుడి దగ్గర ఏం పెట్టరండి, ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గర అమ్ముతారు ఇది. ఓకే, కానీ అది గుడికి సంబంధించింది కదా, మందిరానికి సంబంధించి. అది మరి చర్చి దగ్గర చర్చి లోపల కట్ చేసిన కేకు అది సంబంధించింది, దైవ ప్రసాదం కదండి. ఏది దైవ ప్రసాదంగా మహాభాగ్యంగా దాని నుంచి కళ్ళకు అద్దుకుని తింటారు. ఆ ప్రసాదాన్ని బయట స్వీట్లు అలా మీరు కళ్ళకు అద్దుకుని తినరు కదా, ఎందుకు? ఇప్పుడు చర్చిలో కోసిన కేకు ప్రసాదం కాదండి, అది ప్రసాదం కాదు, దేవునికి సంబంధించింది కాదండి. ఏదో ఆనందంగా సంతోషంగా మనుషుల వల్ల వచ్చినటువంటి ఒక ఆచారమే. రైట్ అయ్యా సార్, ప్లీజ్ చెప్తున్నా, అది నిజంగా షాప్ లో నుంచి తెచ్చింది, ఎల్లమ్మ టెంపుల్ కాంచెల్ తెచ్చింది కాదు, షాప్ ని తీసుకుని క్లియర్. ఇది ఎందుకు హ్యాపీగా నేను ఇంకా ఏదో అంటే ఒక్కసారి మీ రియాక్షన్ చూద్దాము. నేను చెప్పేది మీరు రియాక్షన్ కోసం మీరు ఇక్కడే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. మీరు పెట్టింది మేము తింటాం, మీరు వండింది మేము తింటాం, మీరు కొని తెచ్చింది మేము తింటాం. చలో ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ బంద్ చేసి మా ఇంటికి రండి, నేను మంచిగా మా ఇంట్లో వంట మీకు పెడతా, హ్యాపీగా తింటాను. తింటారా? నాకు ఏ ప్రాబ్లం లేదు. లడ్డు కంప్లీట్ చేయండి. మీరు మీకు ఒక విషయం లడ్డు కంప్లీట్ చెప్తాను, లడ్డు కంప్లీట్ చేయండి. మీకు విషయం నేను ఆగుతా, చేయండి. నాకు ఆకలిగా లేదు సార్, నేను చిన్న బయట తీసుకున్నాను కదా, మీరు మీ సాటిస్ఫాక్షన్ ఇంకో బయట తీసుకోండి, మీ సాటిస్ఫాక్షన్ ఇంకో బయట నేను తీసుకున్నాను. సరే మీరు షాప్ అన్నారు కాబట్టి నేను ఎందుకు తీసుకోండి సార్, హ్యాపీగా. షాపే అందరికి చెప్తున్నా, అది షాప్ లో నుంచి తెచ్చిన లడ్డు. థ్యాంక్ యూ. మాస్టర్ హేమన్ యొక్క రియాక్షన్ చూద్దామని నేను టెంపుల్ నుంచి తెచ్చిన లడ్డు అని అన్నా, కానీ ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతుండు. లడ్డు టేస్ట్ అట్లనే ఉన్నది, లడ్డు రూపం అట్లే ఉన్నది, లడ్డులో చేసిన ఇంగ్రీడియంట్స్ అట్లే ఉన్నాయి, కానీ ఒక టెంపుల్ అనగానే ఆయన ముఖం చేంజ్ అయిపోయింది. సార్
నేను చేంజ్ అయ్యిందని అనట్లేదండి, ఇది మాకు బైబిల్ పెట్టిన క్రమం అండి. కాబట్టి మేము దేవుణ్ణి బైబిల్ని గౌరవిస్తున్నాం గనుక ఆ బైబిల్లో ఏది పెడితే అదే అదే దాన్ని పాటిస్తారా? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీ దైవ గ్రంథాల్లో కూడా ఇలాంటివి ఏమన్నా పెడితే తినొద్దు అనేటువంటిది ఏదన్నా ఉందనుకోండి, మీరు దాన్ని గౌరవిస్తారా గౌరవించరా? ఇప్పుడు మీ గ్రంథంలో కూడా బయట వారు పెట్టినటువంటి బయట దేవునికి సంబంధించినటువంటి అర్పించబడినటువంటివి ఏమన్నా పెట్టినప్పుడు తినొద్దు. నాకు తెలిసి గ్రంథాల ప్రకారం ఉందా ఎక్కడైనా? లేదు. ఒకవేళ ఉంటే మీరు తినరు, మీరు కూడా తినరు. అటువంటివి ఉంటే అసలు దాన్ని నమ్మం. ఇప్పుడు హైందవ సహోదరులు స్వామ్మాలు వేస్తూ ఉంటారండి, నిష్టగా జరిగిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆ నిష్టగా జరిగించేటువంటి ఆ స్వామిమాలలో కొన్ని వాటిని ముట్టొద్దని తినకూడదని ఉంది. అది ఒక క్రమం. ఆ క్రమం ఉంది కాబట్టి అలా మాలలో ఉన్నారా? కాదు, మాలలో ఉన్నారా చెప్పిదానండి సార్. ఇప్పుడు అది ఆచరిస్తున్నారు ఎందుకంటే క్రమం ఉంది మీ ధర్మంలో. మాకు దేవుడు ఒక క్రమం పెట్టాడు, అన్ని తింటాం సార్, కానీ విగ్రహార్పితమైనటువంటి తినకూడదు అనేటువంటి అరగదా అండి? ఎందుకు అరగదు సార్? తినకూడదని పెట్టాడు కనుక ఈ విషయంలో కొంచెం మేము జాగ్రత్త పడ్డం, దేవుని యొక్క మాటను గౌరవిస్తున్నటువంటి దాన్ని చూపిస్తున్నప్పుడు మీ దగ్గర నేను బ్యాడ్ అవ్వడం తప్ప వేరేది ఏమి లేదండి. మమ్మల్ని అర్థం చేసుకోవడం మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇప్పుడు కేక్ అన్నారు, కేక్ మీకు తినాలనుకుంటే తినండి, తినడం ఇష్టం లేకపోతే మానేయండి. అది అర్పింపబడినది కాదు, విగ్రహార్పితమైనది అసలు కూడా కాదు. ఇప్పుడు మేము కూడా క్రైస్తవులుగా నెలకొకసారి వారానికి ఒకసారి బల్లారాధన అని జరిపిస్తూ ఉంటామండి. అంటే దేవుడు మాకు పెట్టిన క్రమం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఇది మీరు చెయ్యండి అని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు బల్లా ఆరాధన జరుగుతుంది కదా, మాకు ఇవ్వండి, మేము కూడా రొట్టె తింటాం, మేము కూడా ద్రాక్షరసం తాగుతాము, మీది మాకు ఇవ్వచ్చు కదా అంటే మేము ఇవ్వమండి. కేక్ ఇచ్చినట్టుగా మేము అది ఇవ్వకూడదు, ఎందుకంటే అది క్రమం, అది దేవుడిని గౌరవించేటువంటి ఒక విధానం. అది బాప్తిసమో రక్షణ. ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ సార్. అది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటిది. ఇప్పుడు అది నాకు కావాలి, అందరికి ఇస్తున్నారు కదా, ఆ రొట్టెని ఆ ద్రాక్షరసాన్ని నాకెందుకు ఎవరో కేక్ ఇచ్చినట్టుగా అని మీరు గొడవ పెట్టినా, కాళ్ళు పట్టుకున్నా, డబ్బులు ఇచ్చినా మేము ఇవ్వకూడదు. ఎందుకంటే అదొక ధర్మం, అదొక క్రమం అనేటువంటిది బైబిల్లో ఉంది. కేక్ వేరు, మా దేవుడు పెట్టినటువంటి క్రమానికి సంబంధించినటువంటి ఆ బల్ల ఆరాధనలో ఇచ్చేటువంటి రొట్టె వేరండి. రెండిట్లో కూడా ఒకటే ఇంగ్రీడియంట్స్ అనేటువంటి ఉంటాయి, కానీ దానికి దీనికి చాలా తేడా అనేటువంటి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చెప్పండి. ఒక 2 days క్రితం జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు, ఈ హోటల్ తెలియని వాళ్ళు అంటూ కూడా ఎవరు లేరు. రీసెంట్గా కొనిదెల నాగేంద్ర బాబు గారు వచ్చారు. నాకు తెలిసిన చాలామంది మినిస్టర్స్, కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా రీసెంట్గా అక్కడికి వచ్చారు. కొంతమంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది టచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇంకా మంచి హైప్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ప్రస్తుతం ఆంధ్రాలో మల్లేపల్లి అనేటువంటి ఏరియాకి హైవేలో ఉంటుందండి. ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళకి హైవేలో తగులుతుంది. చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేటువంటి దేవుడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం, చాలా పెద్దది. ఇంకా దాని గురించి రీసెంట్గా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. నేను రీసెంట్గా ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోతుంటే ఆ రెస్టారెంట్ గురించి నేను కూడా విన్నాను, చాలా బాగుంది అంటున్నారని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ ఆయనే ఇన్స్టాగ్రామ్లో కనబడుతూ ఉంటారు. ఆయన పేరు మొన్న. నేను డైరెక్ట్గా వెళ్ళాను, ఆయన బయటకు వచ్చారు. సో అండ్ సో అని పరిచయం చేసుకుని, సో హ్యాపీ టు సీ యూ హియర్ సార్ అని చెప్పి అన్నారు. ఆయన స్వామ్మాలో ఉన్నారండి. ఆయన నిష్ట కలిగినటువంటి అయ్యప్ప స్వామ్మాలు వేసుకున్నారు. కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి, ఆయన చెప్తారు. హేమన్ అని ఆయన వచ్చారు, సంథింగ్ అంటే మీకు అర్థమైపోతుంది. స్వామ్మాల్లో ఉన్న ఆయన వచ్చి హలో సార్ బాగున్నారని మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఎలాగో తెలుసా, చేయి పట్టుకునే మాట్లాడాను. ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చారు, నేను హ్యాండ్ షేక్ ఇచ్చాను, ఇద్దరం హక్ చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి బిర్యానీస్ కూడా ఆ స్వామ్మాల్లో ఉన్నటువంటి ఆయన గారే తయారు చేస్తూ ఉంటారు. నేను ఇలా వచ్చానని చెప్పి నాకు మళ్ళీ 20% డిస్కౌంట్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఆయన ప్రత్యేకంగా నాకు పంపించి ఆయన దీక్షకి వెళ్ళారు. ఆయన మాలలో ఉన్నాడు, మాలలో ఉన్న ఆయన నన్ను హత్తుకున్నాడు, నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు. మాలలో అది హిందుత్వం గొప్పదనం అంటారు. చెప్తున్నాను సార్, నేను వద్దన్నాను అక్కడ హ్యాండ్ షేక్ ఇవ్వకండి సార్, మీరు మాలలో ఉన్నారని అన్నానా? దూరంగా ఉండండి అని అన్నానా? ఇది నా దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. ఇది అందరినీ ఒకే రకంగా ప్రేమించమన్న దేవుడు అండి.
అయితే కానీ లడ్డు ఇస్తే తిన్నారు. సార్, ఇది విగ్రహర్పితమైనటువంటి దాన్ని మీరు చాలాసార్లు హిందూ ప్రసాదాల కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నారండి. పాత నిబంధన ప్రకారంగా విగ్రహాల దగ్గర భయంకరమైనటువంటి పశువులు బలిస్తూ ఉండేవారండి. అది వేరే సంస్కృతి నుంచి వచ్చింది కాబట్టి మీరు అలవాటు చేసుకోకుండా పెట్టాడు దేవుడు. అంతేకాదు లడ్డుల గురించి అక్కడ మాట్లాడలేదు కాబట్టి అదే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అర్థమైంది మీకు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వేసుకున్నారు మొన్న, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఓనర్. మీరు ఫోన్ చేసినా ఎవరైనా తెలిసిన అడగండి. నేను వచ్చి హేమన్ వచ్చారంట కదా, మీతో మాట్లాడారంట కదా, మళ్ళీ ఆయనకి 20% డిస్కౌంట్ ఇచ్చారంట కదా, కావాలంటే మీరే వెళ్ళాలంటే నా పేరు చెప్పండి, నేను డిస్కౌంట్ ఇప్పిస్తాను. అక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇచ్చారు. హ్యాపీగా తిన్నాను, హ్యాపీగా భోజనం చేశాను. వచ్చేటప్పుడు రెస్టారెంట్కి సంబంధించిన సిబ్బంది వచ్చారు. సార్ మొన్న ఏంటంటే ఇప్పుడే దీక్షలోకి వెళ్ళిపోయారంటే ఫోన్ చేసి వెళ్తానని చెప్పేసి వచ్చేసాను. అది పెద్ద ఇష్యూ కాదు కదండి. మీ ఇంటికి రమ్మంటే వస్తాను, ఇప్పుడు నేను భోజనం చేస్తాను. కరుణాకర్ సుగ్న గారి ఇంటికి రమ్మంటే వచ్చి భోజనం చేస్తాను. రాధా మనోహర్ దాస్ గారి ఇంటికి వచ్చి భోజనం చేయమంటే భోజనం చేస్తాను. ఆయన కూడా మా ఇంటికి రండి, నేను భోజనం పెడతానని అంటున్నాం. ఎక్కడో కూడా ఈ తినేటువంటి విషయంలో హైందవుల్ని ఇతర మతాలని వ్యతిరేకంగా చూసేటువంటి ఆలోచన మాకు లేదు సార్. దేవుడు బైబిల్లో ఇది పెట్టాడు గనక ఆ విషయంలో మీకు దేవుని గౌరవం. రైట్, ఇంత మూర్ఖంగా ఉన్నారు మీరు. మూర్ఖమని అనకండి. సరే ఓకే, సరే మీ గ్రంథాల్లో ఉంటే మీరు తినకండి. రైట్, ఒక్క నిమిషం. ఆ లడ్డు తింటారా పక్కన పెడదాము. నాకు ఆకలి లేదు సార్, తిన్నాను కదా సార్. మీ సాటిస్ఫాక్షన్. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఓకే, మీరు లాస్ట్ టైం మీతో నేను 2 ఇంటర్వ్యూస్ లాస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా ఆ లాస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో ఎవరు ఎక్కువ ప్రేమ అని అడిగిన నేను. అవును, అడిగితే మీరు దేవుడు అని అన్నారు. అంటే మీ అమ్మగారి కంటే, మీ నాన్నగారి కంటే, మీ కూతురు కంటే, మీ కొడుకు కంటే, మీ భార్య కంటే అంటే మా దేవుడే ఎక్కువ అని అన్నారు కదా. అది పెద్ద వైరల్ ఇప్పటికే అవుతుంది కదండి. వైరల్ అవుతుంది కదా. అది కట్ చేసి నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు కొంతమంది హైందవ సహోదరులు. రైట్, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటికైనా మీరు ఇట్లా అంటున్నా అని ఏమనుకోకుండా దయచేసి బుద్ధి తెచ్చుకొని, నాకు దేవుడు కాదు, నన్ను కన్న తల్లిదండ్రులు, దాని తర్వాత నా జీవిత భాగస్వామిగా ఉన్న నా భార్య, ఇప్పుడు నాకున్న సంతానం, వాళ్ళే ఎక్కువ, వీళ్ళ తర్వాత నా దేవుడు అని చెప్పగలుగుతారా ఇప్పుడైనా? అంటే నాకు ఇప్పటికైనా నేను అన్న మాటకి పశ్చాత్తాపము, లేకపోతే ఇబ్బంది, లేకపోతే సిగ్గు. దేనికి సిగ్గండి? నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నానండి. నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడే ఎక్కువ. నా దేవుని తర్వాత ఎవరైనా, నా దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించనండి. మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, నేను పిల్లలు. అప్పుడు మాట ఇప్పుడు నేను అప్పుడు అన్న మాటకి నేను ఏమన్నా పశ్చాత్తాపడి అదేంటి అలా అన్నాను అని బాధపడతా. పశ్చాత్తాపం లేదా? ఎందుకు సార్ బాధ లేదా సార్? అంతగానో ట్రోల్ అయింది కదా. నేను ఆ మాట అన్నందుకు నా పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు. నిజంగా సంతోషించారు. నిజంగా సంతోషించారు. నేను ఆ రోజు ఆ మాట అన్నందుకు వరకు ఒకసారి ఫోన్ చేయరా? ఎవరికి? మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి ఎవరికైనా. చేసి అమ్మ నేను ఇట్లా అడిగిండు క్రాంతి, ఆ రోజు అట్లా అన్నా కదా, నిజంగా మీరు బాధపడ్డారా సంతోషించారా అని నేను అడుగుతా. ఎవరికి? మా అమ్మగారికి. మమ్మీకి చేయనా? చేసి ఏమన్నా మీరు మాట్లాడతా? నేను మాట్లాడతా. ఓకే ఓకే, ఏం ఇబ్బంది ఏం లేదు కదా. మీరు చేయమంటున్నారు కదండి. మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది ఏమి లేదండి. అంటే ఆమె అవునండి దేవుడే గొప్ప అనడమే మాకు సంతృప్తినిచ్చిందని చెప్పాలి ఆమె. నేను ఆ మాట అన్నందుకు మా పేరెంట్స్ ఫీల్ అవ్వలేదండి, పైగా సంతోషించారు. నేను ఆ సంతోషం ఉందా బాధ ఉందా నేను వాళ్ళనే అడుగుతాను. మీరు చేయండి. స్పీకర్ పెట్టాలా? పెట్టండి. మా అమ్మగారు చేయాలా? పెట్టండి. ఓకే, వదిలేదు ఇప్పుడు వదలకండి. హలో, అవునా? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఒక 15 minutes. లేరు ఇప్పుడు? ఇప్పుడు లేరు. ఒకసారి నాకు ఫోన్ చేస్తా వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే ఫైన్. ఎవరైనా మాట్లాడదు? మా మిస్సెస్ మాట్లాడచ్చు, తనతో మాట్లాడండి. నాతో మాట్లాడచ్చు. ఓకే మేడం నమస్తే అండి. మేడం నమస్తే అండి, నేను క్రాంతి జర్నలిస్ట్ అండి. నమస్తే క్రాంతి గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. రైట్ అండి. ఏం లేదండి, ఇంటర్వ్యూలో చిన్న సందేహం. యాక్చువల్గా హేమన్ గారు అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాం, మీరు కాల్ లిఫ్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. హేమన్ గారు ఏమంటున్నారంటే, నాకు దేవుడే గొప్ప, నేను కట్టుకున్న భార్య కంటే, నన్ను కన్న తల్లిదండ్రుల కంటే అని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తురా? నేను అంగీకరిస్తున్నానండి. అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నామండి. అంటే మీకు దీన్ని ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా? ఏంటండి? ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా మీకు ఒక భార్యగా?
నాకు ఈ మాట సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఆ, ఆయనే మార్చాడు ఆయనని. ఆ. సో ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడతాను మీతో. యా థ్యాంక్ యూ మేడం. అంటే ఇట్లా ట్రైన్ చేసిరా వాళ్ళని? సార్ అది మేము చెప్తే మీకు అర్థం కాదు సార్. ఇది ఒక రకమైన పిచ్చిలాగా పిచ్చి అనిపించి కాదు సార్. దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో రుచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఆయన ఒక్క నిమిషం, ఆయన ఒక్క నిమిషం, మీరు ఏం రుచి చూసారు దేవుని ప్రేమ? వాళ్ళు చూసారు సార్. మీరేం చూసారు? నేను సార్, నేను అంటే తల్లిదండ్రులు గొప్ప కాదు సార్, నా దేవుడే గొప్ప అని బంధువులు అంటే నన్ను చులకం చేసి మాట్లాడినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అసహించుకున్నప్పుడు, నా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో తలదించుకున్నారండి ఆ మాటలను బట్టి. తల్లిగా తండ్రిగా అనకూడనటువంటి మాట కూడా అన్నారు. ఇలాంటి వాడు అవుతావంటే ఆ రోజునే మేము అసలు నిన్ను కనకపోదురా, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి. నా తల్లిదండ్రులు ప్రయత్నించారు, డాక్టర్లు ప్రయత్నించారు, బంధువులు ప్రయత్నించారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను మారితే చూడాలని కోరుకున్నారు. కానీ ఎవరి వల్ల జరగనది దేవుడి వల్ల జరిగిందండి. నేను ఇంకెందుకు బతకడం, ఇంతగా నన్ను అందరూ ద్వేషిస్తున్నారో, నాకు మారాలని ఉంది అన్నప్పుడు ఆయనే మార్చాడు. మేము మార్చలేనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. కాబట్టి మాకంటే దేవుడినే నా కొడుకు ఎక్కువగా ఇష్టపడడం అనేటువంటిది తప్పు కాదు అనే భావన. నేను మారేనా లేదా అనేది వాళ్ళకి కావాలి. మార్చిన దేవుడికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం అండి అది. మా వల్ల కానిది ఈ వ్యక్తి దేవుడి వల్ల జరిగిందనేటువంటి ఒక గౌరవంతో నీ దేవుడే ఎక్కువరా నీకు. మా అమ్మగారు ఏమంటారు తెలుసా? ఇది అంటే అంటే ఇప్పుడు మీరేమో మార్చిండు, నన్ను గొప్పగా కీర్తిస్తారు, నేను దేవుని వల్లనే మారినా అని మీరు అంటారు. దానికి మీరు దేవుడే గొప్ప నాకు తల్లిదండ్రుల కంటే అంటారు. కానీ దేవుడే గొప్ప అన్నందుకు ఇంకొంతమంది మిమ్మల్ని తిడుతున్నారు కూడా. దేవుడు ఎట్లా గొప్ప అవుతాడు, తల్లిదండ్రులు కదా నీకు గొప్ప కావాల్సి. ఇప్పుడు మా అమ్మగారితో ఈ ఇష్యూ జరిగిన తర్వాత, ఇలా అన్న తర్వాత మా అమ్మగారు సంతోషించారండి. మా అమ్మగారు, మా నాన్నగారు కూడా అదే కదా అన్నారు మీతో. ఆవిడ ఏమందంటే, సంతోషం రా, మేమెంతకాలం ఉంటాం, ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కానీ శాశ్వతం నీతో ఉండేది మాత్రం దేవుడే కదా అని ఆవిడ కూడా సంతోషించింది. ఎందుకని అంటారా, నా తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తాను సార్, నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను, సన్మానిస్తాను, వాళ్ళకి కావలసినటువంటి అక్కర్లన్నీ కూడా తీరుస్తాను, కానీ ఆరాధించేది మాత్రం దేవుడినే. నాకు ఆయనే ఆరాధ్య దైవంగా నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి అలాగని చెప్పి నా దేవుడు ఏమి నీ తల్లిదండ్రులని వదిలే, నీ తల్లిదండ్రులు వచ్చేసి అని ఏం అనట్లేదు కదా. నీ తల్లిదండ్రులను సన్మానించమనే అంటున్నాడు. ఆరాధన మాత్రం నాకే చేయాలంటున్నాడు. నా తర్వాతే నీకు ఏదన్నా స్థానం అంటున్నాడు, ఏదైనా స్థానం నువ్వు ఇవ్వాలంటున్నాడు. ఎందుకంటే ఆయన కార్చిన రక్తాన్ని బట్టే నా పాప. స్వార్థపరుడా దేవుడు? పాప క్షమాపణ జరిగింది. స్వార్థపరుడా దేవుడు? నేను నమ్మే దేవుడు ఆల్రెడీ ఫస్ట్ ఇంటర్వ్యూ నన్నే నమ్మాలి, నన్నే మొక్కాలి, నన్నే పూజించాలి, నేనే ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీతో నేను అదే చెప్పాను. ఏమని చెప్పాను? ఆయన ద్వారాగా వచ్చినటువంటి వాళ్ళని కనుక ఆ దేవుణ్ణి ఆరాధించాలని కోరుకోవడం తప్పేంటి? కన్నటువంటి తండ్రి ఆ కొడుకు నన్నే తండ్రి అని పిలవాలని ఎలా కోరుకుంటాడో, నన్నే నాన్న అని పిలవాలని ఎలాగ ఆశపడతాడో, ఇంతమంది సర్వజనాంగానికి కర్త అయినటువంటి తండ్రి కూడా కర్త అయినప్పుడు నేనే తండ్రిని, నేనే ఆధారము, నేనే మొదలు అని చెప్పేసి ఆ మెదళ్ళల్లో ఎక్కిస్తే అయిపోతుండే, చిప్పు పెడితే అయిపోతుండే కదా. పెట్టాడు సార్. దేవుడు ఎలా కనిపించుకుంటాడు? అలా పెట్టే ఉద్దేశం ఉంటే ఆదాము అవ్వకే ఆ చిప్పు పెట్టి ఉంటే ఇంత పరిస్థితి రాకపోతుంది కదా. దేవుడు అనేటువంటి వాడు నిర్బంధించేవాడు కాదండి. దేవుడు అనేటువంటి వాడు మనిషికి హద్దులు పెట్టినవాడు కాదండి. పరిమితుల మధ్య నుండి ఇలాగే ఉండాలి, మధ్యలోనే ఉండాలని అన్న దేవుడు కాదండి. షరతులు పెట్టాడు, స్వాతంత్రం కూడా ఇచ్చాడు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. మీరు ఉండాలనుకుంటే సంతోషం, మీరు బాగుంటారు, నేను ఆనందిస్తాను. లేదు కాదు కూడదు అనుకుని మీరు ఒకవేళ నన్ను నమ్మి నాతో నడిస్తే, నా మాట వింటే, నన్ను గౌరవిస్తే, నన్ను పూజిస్తే మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీరు అవలగాళ్ళు అయిపోతారా అన్నాడు. మీ చేతులతో మీరు నష్టపోవద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆదాము అవ్వనే ఈ పండు, ఒక్క నిమిషం, ఈ చెట్టు పండు ఒక్క నిమిషం. నాకు తెలిసిన వాళ్ళు ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలి. అబ్బాయికి తను క్రిస్టియన్, తనకు మ్యారేజ్ అవుతలేదు. దాదాపు ఇప్పుడు 32-34 ఏళ్ళ దాకా ఉంటాడు, పెళ్ళి అవుతలేదు. చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళు పెళ్లి చేద్దామని. ఆ అబ్బాయికి బాప్తీసం తీసుకుంటాడు, తన చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ 4 ఫ్యామిలీ అందరూ కూడా క్రిస్టియన్సే, మొత్తం క్రిస్టియన్స్ వాళ్ళు. ఇప్పటి వరకు పెళ్ళి అవుతలేదు. తను అనుకున్న జాబ్ రాలా,
సక్సెస్ఫుల్ పర్సన్ కావాలా. కానీ తన తోటి హిందూ అయినటువంటి ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్లో సక్సెస్ఫుల్గా జాబ్ వచ్చింది, మంచి హై ప్యాకేజ్ ఉన్నది, కొంతమంది యుఎస్ అబ్రాడ్ పోయిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఫుల్ శాలరీలు, వాళ్ళకు ఇల్లు తీసుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు. హిందూ ఫ్యామిలీలు. ఈ క్రిస్టియన్ అయినా ఇంకా ఎదగల, ఆర్థికంగా ఎదగల, ఫ్యామిలీ పరంగా కష్టాలు అట్లే ఉన్నాయి, ఇబ్బందులు అట్లే ఉన్నాయి. బాప్టిజం తీసుకున్నాడు, ఆదివారం చర్చికి పోతాడు, యూత్ మీటింగ్స్ అటెండ్ చేస్తాడు, ఇంకేమన్నా అంటే అటు పోతాడు, మెదక్ పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. దేవుడు యేసుక్రీస్తు అన్న విషయం ఉన్నది అని అంటే అది ఏడికైనా పోతాడు. అంటే అంత కష్టపడితే అంత ప్రేయర్ చేస్తే మరి దేవుడు ఇదా ఆయనకి చేసేది? ఏం జరిగింది ఆయనకి? ఇప్పుడు ఏం కాలే, పెళ్ళి అయితలేవు, డబ్బులు వస్తలేవు, జాబ్ తీసుకున్నందుకు పెళ్ళి అవ్వట్లేదన్న. దేవుని నమ్ముతున్నాడు కదా, దేవుని నమ్మి తిరుగుతున్నాడు కదా, ఆయన కష్టాలు అట్లే ఉన్నాయి మరి. అవునా? ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఇతర మతాల్లో ఎంతమందిని చూపించాను నేను? ఇప్పుడు నమ్మిన ఆయనను ఈయనైతే చూపిస్తున్నా కదా. కాదు కాదు, నమ్మిన న్యాయం జరగలేదని నేను చూపిస్తున్నా కదా. నమ్మినందుకొరకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటున్నారు మీరు. పెళ్లిళ్ళు కాదు, జీవితం అన్న సక్సెస్ కావాలి కదా. ఎంతమంది జీవితాలు సక్సెస్ కాని జీవితాలుగా వేరే మతాల్లో ఉన్నాయి. ఎంతమంది ఇప్పటికి కూడా వేరే మతాల్లో ఇప్పుడు దేవుని అంతస్తుండి పేరు అన్య మతాల గురించి వదిలిపెట్టండి. హేమన్ గారు మాట్లాడేది వింటారా మీరు? మాట్లాడేది వింటారా? హేమన్ గారు అన్య మతాల గురించి మీరు వదిలిపెట్టండి. అన్య మతాల గురించి మాట్లాడతలేను నేను, మీ మతంలో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను. మీ మతంలో ఉన్న ఒక పర్సను కష్టపడి దేవుని ప్రేయర్ చేస్తూ దేవుని అనుసరిస్తూ దేవుని గురించి పాటుపడే వ్యక్తి. ఆయన ఇంకా సక్సెస్ కాలేదు, ఆయన జీవితం సక్సెస్ఫుల్ కాలేదు, ఆయన వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు సక్సెస్ అవుతారు చెప్పండి? ఇప్పుడు సక్సెస్ కోసం దేవుడిని నమ్ముకున్నాడా లేదు? వాళ్ళ ఫ్యామిలీ 4 ఫ్యామిలీస్ అంతా. అంటే నేను అడుగుతా, చాలా అద్భుతమైన భక్తి చేసే వ్యక్తి, భక్తి ఇప్పటికి కూడా నేను అడుగుతా, అరే నీకు పెళ్ళి అయితే, కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏం మేలు జరగట్లేదు, జరుగుతలేదు. పరీక్షిస్తున్నాడేమో దేవుడు పరీక్షిస్తాడు. ఇంకా 4 రోజులు, ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే చచ్చిపోతాడు. పరీక్ష సార్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఈ వ్యక్తి ఆశపడిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వడానికి ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన పరీక్షించడేమో. ఇప్పుడు అన్నటువంటి మాట 34 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి, ఇంకా పరీక్షలు పెట్టి 40 ఏళ్ళకి పెళ్లి, 40 ఏళ్ళకి పెళ్లి చేస్తారని కాదండి. కొన్నిసార్లు పరీక్షిస్తా ఉంటాడు విశ్వాసం నిజమైందా కాదని. కొంతమంది ఇలా జరగలేదని చెప్పి నమ్ముకొని తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన నా సంఘస్థుల్లోనే 40 years 45 years సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా పెళ్లిళ్ళు కావట్లేదు. మీరు అన్నట్టుగానే బాప్తిస్మం తీసుకున్న కారణాన్ని బట్టి హైందవ సంబంధాలు బోల్డ్ వస్తున్నాయి, కానీ చేసుకోరు. ఎందుకంటే చీకటితో వెలుగుతో వెలుగుకి ఏం పొత్తు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో చాలా మంది భక్తులు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కాబట్టి అదొక గౌరవం అండి అది. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న 2 పరిశుద్ధులు కలిసి పెళ్లి చేసుకోవడం అనేటువంటి దేవుడు పెట్టినటువంటి నియమం. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక రకంగా ఉండి ఈ వ్యక్తి ఒక రకంగా ఉండడం వల్ల కలిసిమెలిసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, భార్య భర్తల్లో భారీగా రక్షణ పొందుకున్నారు, భర్త గారు ఇంకా వేరే మతంలో ఉంటారు, ఆంక్షలు ఏం పట్టరు, చర్చిలు పంపిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి రా అంటూ ఉంటారు, ఏ ఇబ్బందులు ఉండవు. కొంతమంది అటు ఇటుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నందు కొరకు పెళ్లిలు అవ్వకపోవడం అనేది తప్పండి. దేవుడు నిర్ణయించినటువంటి దినమున జరుగుతుంది, అది ఎవడో తప్పించలేడు. 50 ఏళ్ళ కన్నా కానీ ఏంటి ఎందుకు జరగదండి? 90 years పిల్లలు ఇచ్చినాడు అండి దేవుడు, ఆయన చేయాలనుకుంటే. ఇప్పుడు దేవుని నమ్ముకున్నందుకు పెళ్ళి 90 years పిల్లల్ని ఇస్తే ఏం చేసుకోవాలి? పాలు కూడా ఏనికి వస్తుందా తల్లికి చెప్పండి? కాదండి, అదొక వాగ్దానం అండి. ఆ వ్యక్తి నుంచి జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం. జీవితం అంతా అరిగిపోయి తరిగిపోయి కరిగిపోయిన తర్వాత 90 ఏళ్ళకి పిల్లల్ని ఇస్తే ఏం చేసుకోవాలి? ఆడి వస్తుందా, పాడి వస్తుందా, లాలి వస్తుందా, పాలి వస్తుందా? వంశం అభివృద్ధి కావాలనేది కదా ఎవరికన్నా. వంశం ఎక్కడతో ఆగిపోవాలనేది ఎవరు? 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు 95 ఏళ్ళకి చచ్చిపోతారు. 5 ఏళ్ళ వంశం వృద్ధి అవుతుంది కదా, ఇంటి పేరుకి మోసుకెళ్తున్నాడు కదా. ఎప్పుడు పుడతాయి ఏంటి? నాకు వాడు పుట్టాడు, అమ్మయ్య నా వంశం ఆగలేదని కోరుకుంటాడు తప్ప ఇప్పుడు పుట్టాడు ఏంటని ఎవరు బాధపడతారండి? 50-60 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పటికి చాలా మంది. ఏమో సార్, అంటే నాకైతే కొన్ని విషయాలు తీసుకున్నందుకు పెళ్లిళ్ళు కావట్లేదు అని అనకండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా జరుగుతున్నాయి, ఇదైతే నిజమే, మీరు అన్నది నిజమే. దేవుని నమ్ముకున్నందు కొరకు చాలా సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం అనేది నిజమే, కానీ అంతకు మించిన సంబంధాలు రావడం కూడా అంతకు మించిన నిజం. ఆశపడినటువంటి అంతస్తు కంటే ఇంత చెప్తారు కదా. నేను ఒక విషయం అడగల, చాలా పర్సనల్, ఇబ్బంది ఏం పడరు కదా. నేను ఒకటి చెప్తాను,
ఇబ్బంది ఏం పడరు కదా, పడని చెప్పండి. ఇబ్బంది ఏం పడరు కదా. మీరు ఇబ్బంది పడరు కదా అని అడుగుతూనే ఇబ్బంది పెడతారు మీరు. ఇబ్బంది పెడతానా? సరే, ఇబ్బంది పడకండి. మీకు ఆ పేరు వచ్చేసింది బయట. ఇబ్బంది పడకండి. నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, మీ పాపని చంపిర్రా లేదా? ఏంటి? మీకు పాప ఉండే లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చనిపోయిందని చెప్పారు కదా. నా కూతురు. అవును. మీ కూతురు. అవును. మీ కూతుర్ని చంపారా లేదా? మీకు ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నా, చెప్పండి. చంపారా లేదా? అవును. చంపారా? అవును. ఒప్పుకుంటారా? అవును. ఎవరు చంపారు? అది 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 వదిలేండి సార్, దాని గురించి మనకు అన్నది. ఎవరు చంపారు? దేవుడు చూసుకుంటాడని వదిలేసాం. ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరో చేశారు, వదిలేండి. ఇంకా ఏం చేశారు? ఇదిగో మా అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ చేయండి మీరు. మా అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. లివ్ చేయండి. కట్ చేస్తారు. ఆవిడతో కూడా ఒకసారి వినిపించుకుంటే మీకు బుద్ధి వస్తుందేమో. నాకే బుద్ధి వస్తుందా? మరి అంతే కదండి సార్. బుద్ధి ఎవరికి ఉంది ఎవరికి లేదని ఇది వీక్షకులు డిసైడ్ చేస్తారు. పిచ్చి కాదు సార్. 100% నేనైతే పిచ్చి. సార్ దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన చేసిన కార్యాలని అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఇది నేను ఒక్కడనే ఈ స్థితిలో ఉన్నానని అనట్లేదు, చాలా మంది అలా ఉన్నారు సార్. పిచ్చిలో ఉన్నారు అందరూ. పిచ్చి అనకండి సార్. కొంతమంది హైందువుల్లో కూడా భయంకరమైనటువంటి పిచ్చి, మహా గొప్ప ఆరాధన వాళ్ళ దేవుళ్ళకి చేస్తూ ఉంటారు. అది అంత ప్రేమ. ఎందుకంటే ఎక్కడ కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉండవు. నా తల్లిదండ్రుల కంటే నా దైవమో గొప్ప ఓపెన్ స్టేట్మెంట్స్ ఎక్కడ మనుషుల కంటే ఎక్కడ కూడా శ్రీకృష్ణుడో లేకపోతే రాముడో ఆంజనేయుడో నన్నే ప్రేమించారు ఎక్కడ ఉండవు. ఏంటి మీ ఇతర మతాల్లో కూడా నా కుటుంబం కంటే, నేను కట్టుకున్న భార్య కంటే, నా ఇంటి వారి కంటే నాకు దేవుడే ఎక్కువ అన్నట్టుగా వాళ్ళ తీర్మానాలు తీసుకుని కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళు వ్యక్తిగతంగా చేసిందే కానీ దేవుడు ఎక్కడ చెప్పలేదు. మాలలో ఎటుది వెళ్ళిపోతారు, సెయింట్స్కి వెళ్ళిపోతారు, కొండల్లోకి వెళ్ళిపోతారు కదా, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు మీరు ఎప్పుడైనా అడిగారా వాళ్ళని? వాళ్ళకి ఎవరైనా దేవుడు చెప్పిరు అందుకు పోతున్నాం అని చెప్పి వాళ్ళకి ఆ అనుభవంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి అనిపించింది దేవుడి మీద నేనేమంటున్నా, దేవుడి మీద అత్యున్నతమైనటువంటి ప్రేమ అనేటువంటి పెరిగిపోయి సూపర్ దేవునితో లీనమైపోతే దాన్ని నేను కాదంటలేను. నేను అనేది ఏంటిదంటే ఇప్పుడు అది ఇతర మతాల్లో కూడా ఉంది. వాళ్ళ విశ్వాసం అలాంటిది. వాళ్ళ భక్తులు వాళ్ళందరూ నేను ఒకటి అడుగుతున్నాను, మీరు చెప్పండి. హైందవ మతంలో కూడా చాలా మంది కుటుంబాలను వదిలిపెట్టి, భార్యలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి దేవుని కొరకు వాళ్ళ జీవితాలను సమర్పించుకున్న వాళ్ళు లేరా? అవి వ్యక్తిగతంగా మీరు అడగలరా? రైట్, అడుగుతా 100%. వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు పోయారు. కానీ నాకు ఒక దేవుడు చెప్పిండు, దేవుడు నన్ను మాత్రమే ప్రేమించమన్నాడు, నేనే గొప్ప. నేను కూడా అది చెప్పట్లేదు. నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాను. బైబిల్లో నన్ను నీ తల్లిదండ్రుల కంటే నేనే గొప్ప అని దేవుడు చెప్పిండు సార్. లేదు, ఆ స్టేజ్కి వెళ్ళాను సార్. నా తల్లిదండ్రులు చూపలేనంత ప్రేమ నేను అర్థం చేసుకున్నాను. ఫస్ట్ మీ అమ్మ, సరే అది అయిపోతుంది, మీ అమ్మతో మాట్లాడదాము. మీ అమ్మతో మాట్లాడిన తర్వాత మీ పాప విషయం చెప్పాలా మీరు మాకు? పాప కోసం చెప్పాలండి. ఫస్ట్ మీ అమ్మతో మాట్లాడదాం. మా అమ్మగారితో, మమ్మీతో మాట్లాడతారా? ఆవిడ మాట్లాడతారో లేదో మరి ట్రై చేస్తాను. అమ్మా పర్వాలేదా, మాట్లాడచ్చా? బిజీగా ఉన్నావా? క్రాంతి గారు ఫోన్ చేయమంటే చేశాను ఇందాక. నువ్వు బాత్లో ఉన్నావు లేకపోతే కిచెన్ లో ఉన్నావంట. ఇప్పుడు మీరు ఒకనొక సమయంలో నా తల్లి కంటే దేవుడే ఎక్కువ, తండ్రి కంటే దేవుడే ఎక్కువ, లేదంటే నీ కొడుకు కంటే దేవుడే ఎక్కువ, దేవుడే ఎక్కువ, దేవుడే ఎక్కువ, దేవుడే ఎక్కువ అనేది పెద్ద వైరల్ అయింది. అందరూ నన్ను తిట్టుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అలా అన్నందుకు మీరు ఏమైనా బాధపడుతున్నారా? అయ్యో అలాంటి మాట అన్నాను ఎందుకని చెప్పి మీరు బాధపడుతున్నారా అని నన్ను అడిగారు. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మా అమ్మగారు మా నాన్నగారు సంతోషించారని నేను చెప్పాను. లేదు అలాగే ఇలా సంతోషిస్తారని వీళ్ళు అంటున్నారు. నేను అలా అన్నందుకు, నీకంటే దేవుడిని ఎక్కువ ప్రేమించానని అన్నందుకు బాధపడుతున్నావా, సంతోషిస్తున్నావా? అసలు బాధపడతలేదు. ఎందుకంటే నన్ను నిన్ను సృష్టించింది సృష్టికర్తకే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి కదా. ఆయన తర్వాతే కదా ఎవరైనా, దేవుడి తర్వాత ఎవరైనా. ఆయన సృష్టించేనే కదా. నీ అమ్మగా అన్నా ఒక బిడ్డగా అన్నా రావాల్సింది ఆయన ప్రాణం పోతేనే కదా. సరే అమ్మా, నువ్వైతే ఫీల్ అవ్వట్లేదు? నేను అసలు చాలా సంతోషిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. మీకు పిచ్చెక్కిపోద్దు నాతో ఇంటర్వ్యూ చేస్తే. పిచ్చెక్కిస్తారు మీరు ఇట్లా. మా కుటుంబం ఎలా ఉంటుందో, సంఘం ఎలా ఉంటుందో అంటే మేము ఒక్కరినే హైలైట్ చేసుకోవడానికి మాట్లాడలేదండి. దేవుడితో నిజంగా ఆ సంబంధం పెట్టుకుని ఆ లీనమైపోతే అది ఎవరు వర్ణించలేరు సార్. ఎందుకంటే అండి అలాంటి సాక్రిఫైస్ ఎవరో చేయలేదు సార్. సరే, ఇంటర్వ్యూ చివరి వరకు చూద్దాం. నేను అంటే ఏ విషయాన్ని అంత ఈజీగా మధ్యలో వదిలిపెట్టాము. కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి మాట్లాడేటి. కాబట్టి ఇప్పుడు మీ పాప గురించి చెప్పండి. ఏం జరిగింది మీ పాప విషయంలో?
మీకు ఎలా తెలిసింది కదా, ఎక్కడి నుంచో మీరు అన్ని తీసుకొస్తున్నారు. మోడీ అంటున్నారు, ట్రంప్ అంటున్నారు, ఏదోదో అన్నారు, అన్ని తెలుస్తున్నాయి కదా మీకు. ఇలా తెలిసింది వాళ్ళని అడగండి ఎవరు చంపారు అనేది, ఎవరి వల్ల చనిపోయింది అనేది. మనం దేవుళ్ళలోకి వచ్చేసాం కదండి. అయితే నేను దేవుడికి అప్పచెప్పానండి. ఒకవేళ దేవుడికి అప్పచెప్పకుండా నా చేతుల్లోకి తీసుకునేటువంటి రోజులైతే ఆ పరిస్థితి వేరే రకంగా ఉంటదండి. ఏం చేస్తుండే? వేరే లెవెల్, వేరే లెవెల్ సార్ అది. సార్ నేను మారాను, నేను చాలా మంచోడు నేను అనట్లేదు కానీ సార్, నేను ప్రతిదీ దేవునికి వదిలిపెట్టి విడిచిపెట్టే వ్యక్తినండి. కానీ నేను ఊరుకున్నట్టుగా కొంతమంది నా వెనకాల ఉన్న వాళ్ళు ఊరుకోకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మార్పు రాలేదు, వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేదు. నేనంటే పిచ్చిగా ప్రేమించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం ఇబ్బంది. అంటే వాళ్ళ వరకు వెళ్ళక్కర్లేదు, దేవుడే చాలా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే తీర్పు ఎవరు చంపారు అసలు మీ పాపని? ఏదో వదిలేండి సార్, వాటి గురించి చెప్పండి. ఎవరు చంపారు? అది అనవసరం. ఎవరు చంపారు అని అడుగుతాను సార్. అవన్నీ మేము మర్చిపోయాం, వాటి గురించి మేము జ్ఞాపకం చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇప్పుడు నా కూతురు దేవుడి దగ్గర మంచి స్థానంలో ఉంది, అది నేను సంతోషిస్తున్నాను. నేను కోల్పోయిన దానికంటే ఎక్కువగానే నా దేవుడు నన్ను దీవించాడు, అంతకు మించిందే దేవుడు ఇస్తాడు. నాకు బోల్డ్ అంతమంది ఆత్మీయ పిల్లల్ని నా సంఘంలో నాకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అంటున్నారు నన్ను, ఎక్కడికి వెళ్ళినా మీరు నాకు ఆత్మీయ తండ్రి అంటున్నారు. అప్పుడు నేను ఆనందిస్తున్నాను, ఇంతమంది ఆత్మీయ బంధువులు ఇచ్చారు, పిల్లలు ఉంటాయి. రైట్, ఓకే, సరే, ఓకే. ఆ విషయం పక్కన పెడితే మీ బైబిల్ ఎక్కడైనా పాస్టర్లు అందరూ కలిసి రాజకీయాలు చేయండి అని అక్కడ రాసిందా? పాస్టర్లు రాజకీయాలు చేయాలని రాసిందా? రాజకీయాలు పాస్టర్ల పాలిటిక్స్ చేయాలని క్రైస్తవులు పాస్టర్లు అందరు కలిసి రాజకీయం చేయొచ్చో చేయకూడదు? చేయాలని ఉందా? చెయ్యాలని ఎక్కడ లేదు సార్. చేయాలని ఎక్కడ లేదు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు రాజకీయాల వైపు కాంట్రవర్సీలు మొదలు పెడతానంటే అందులోకి వెళ్ళకపోవడం మంచిదండి. ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు? కంటెస్ట్ చేద్దామని చూస్తారు, రాజకీయాలు చేద్దామని చూస్తారు. ఏందా ఏ పని అయినా చెప్పిండా రాజకీయాల్లోకి రండ్రి అని? యేసుక్రీస్తు చెప్పిండా? అంటే బైబిల్లో ఉందా అంటున్నా. అంటే క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా రాకూడదనా? సరే, స్ట్రైట్ క్వశ్చన్ అదే అనుకోండి. రావచ్చా రాకూడదా? రావచ్చా రాకూడదా? చేయొచ్చా చేయకూడదా? 100% చేయొచ్చు. క్రైస్తవులు రాజకీయవేత్తలుగా అవ్వడం తప్పు కాదు. వాళ్ళు నీతిగా, న్యాయంగా, నమ్మకంగా మంచి పరిపాలన అందించాలనేటువంటి మంచి ఆలోచనతో, నిజమైనటువంటి ఆలోచనతో రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి రావడం తప్పు ఏమీ కాదండి క్రైస్తవుడు. అలాగైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మంత్రులు, ప్రెసిడెంట్లు, మినిస్టర్లు అందరూ. కానీ పాస్టర్లుగా ఉన్న వాళ్ళు రావచ్చా? రాకూడదు. పాస్టర్గా దేవుడు నీకు ఒక సంఘ కాపరిగా నిన్ను ఎంచుకున్న తర్వాత, ఆ బాధ్యతని దేవుడు నీకు అందించిన తర్వాత, దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చే, సంఘానికి నువ్వు కాపరై ఉండాలి అని ఒక బాధ్యత భారం నీ మీద పెట్టిన తర్వాత పాస్టర్ పని చేయాలి తప్ప పాస్టర్గా రాజకీయాల జోకులకు వెళ్ళకూడదు, రావద్దు. క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చు. ఏంటి పాస్టర్ కంటే పెద్ద జాబ్ ఇంకేముందండి? పాస్టర్ కంటే పెద్ద స్థాయి ఇంకేముందండి? రాజకీయం కంటే పెద్దది పాస్టర్ అనేది. దేవుడి దగ్గర మేము పని వాళ్ళం అంటే, ఉద్యోగస్తులం అంటే అంతకు మించింది ఏముందో చెప్పండి? పాస్టర్లకి దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యత, ఆ బాధ్యతలో మేము వెళ్ళాలి, నమ్మకంగా వెళ్ళాలి. అందుకని ఏమన్నాడంటే, కొంతమంది రాజకీయాలు చేస్తారు కదా, పాస్టర్లు అయ్యుండి కూడా రాజకీయాలు చేస్తారుగా. అది వాళ్ళకి దేవుడు లెక్క చెప్పుకోవాలి సార్. వాళ్ళు మీరు ఆత్మలకి లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు అని ఉంది పాస్టర్ల గురించి. ఎందుకంటే ఆ ఆత్మలకి మేము పాస్టర్లుగా నియమించబడ్డాం. అది ఆ బాధ్యత దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతలో మేము నమ్మకంగా వెళ్ళాలి. పాస్టర్లు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు సార్. క్రైస్తవులు రాజకీయవేత్తలుగా ఉండొచ్చు, మంచి నీతి న్యాయ పరిపాలన జరిగిద్దామంటే. పాస్టర్గా దేవుడు నియమించిన తర్వాత ఆ పని పక్కనెట్టి మళ్ళీ రాజకీయం అంటే అది కుదరదు. నేనైతే మాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. కరెక్ట్ కాదని అంటారు. నా వరకు అది కరెక్ట్ కాదు. బైబిల్లో కూడా ఎక్కడ రాజకీయానికి వ్యతిరేకంగా దేవుడు ఏం మాట్లాడలేదు, చట్టాన్ని వాడుకోమన్నాడు. ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు రాజకీయం చేస్తారో వాళ్ళ తప్పే, వాళ్ళది తప్పు అని నేను అనట్లేదండి. ఇదేంటి పాస్టర్గా ఉండి రాజకీయాల్లోకి ఎలాగ వెళ్ళాలనిపిస్తుందండి? దేవుడు అదే తప్పే కదా అట్లా చేస్తే. వెళ్ళాలనిపించదండి సార్. వెళ్ళిరంటే స్వార్థ బుద్ధితో. ఇప్పుడు బిల్లీ గ్రహం గారి పేరు అమెరికాలో పెద్ద పాస్టర్ గారు, ఆయన ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్వార్థ ప్రకటించినటువంటి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు కానీ ప్రెసిడెంట్ గా నిలవబడితే ఏకగ్రీవంగా నెగ్గేస్తాడు ఆయన. కొంతమంది రాజకీయవేత్తలు వచ్చి మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేయాలంటే బిల్లీ గ్రహం గారు నవ్వుతూ
నాకున్నటువంటి పదవి కంటే గొప్ప పదవా ప్రెసిడెంట్ పదవి, నాకు వద్దని చెప్పి అన్నాడు. అంటే పాస్టర్గా ఒక బాధ్యతను చేపట్టిన తర్వాత అదే మాకు చాలా ఎక్కువ ఇన్నర్ ఫీలింగ్, చాలా ఫీల్ కావాలి, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఆ బాధ్యతలో మేము ముందుకు వెళ్ళడమే చాలా కష్టం అవుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను, ఉద్యోగాన్ని నమ్మకంగా కష్టపడి చేయాలనేటువంటి విషయంలో చాలా మంది తప్పిపోతున్నారు. ఇప్పుడు అదే సరిగ్గా చేయకుండా ఇంకొక దాంట్లోకి వెళ్తే పడిపోతారు కదా అని నా అభిప్రాయం. అంతే. క్రైస్తవులు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని నేను అనట్లేదు, కానీ వెళ్ళచ్చు, క్రైస్తవులు వెళ్ళొచ్చు కానీ పాస్టర్లకు పాస్టర్ అనేది ఒక పని అండి, సంఘ కాపరైనా ఓకే పాస్టర్లు పోయిన వాళ్ళు తప్పే, అది నాకు తెలియదు కానీ వెళ్ళకూడదు సార్, పాస్టర్గా వెళ్ళలేరు సార్. రైట్. అండ్ ఇంకోటి పాస్టర్ల విషయం వచ్చింది కాబట్టి కొంతమంది, నేను లాస్ట్ టైం కూడా చాలా మంది పాస్టర్లను అడిగినా, కొంతమందిని కూడా అడిగినా, ఓకే, కొంతమంది పాస్టర్లు స్త్రీల కూడిక పేరుతోటి స్త్రీలను వంచిస్తారట, నిజమేనా? కొంతమంది అని మీరే అంటున్నారు, చేస్తుర్రు అయితే నాకు తెలీదు, అటువంటిది నాకు తెలియదు సార్. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇది అడిగినట్టున్నారు కదా. అవును. ఎక్కడి నుంచి వస్తాయండి, ఇంక ఇంత తప్ప ఇంక మీకేం దొరకదా? నేను అడుగుతున్నాను, చెప్పండి జరుగుతుందా? లేదు సార్, అటు లేదు, జరగదా? అది ఏమో ఎక్కడన్నా జరిగితే జరుగుండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు నిజమైనటువంటి సేవకుడు అలాంటి పనులు చేయడండి. చేస్తే సేవకుడు కాదండి, చేస్తే సేవకుడు కాదు. వినుర్రి అంటే దావీదు అనేటువంటి ఒక ప్రవక్త అలాంటి పని చేస్తేనే రోడ్డు మీదకి లాక్కొచ్చేసిన దేవుడు, ఇబ్బంది పెట్టిన దేవుడు, శిక్షించిన దేవుడు. వాళ్ళు సేవకులు కాదు, సేవకులందరూ సేవకులు కాదు, దైవజనులు అందరూ దైవజనులు కాదు. నేను అది చాలాసార్లు చెప్పాను. నేను ఒక పాస్టర్ ఒక అమ్మాయికి ప్రేమించి, పాస్టర్ అంటే గౌరవం ఉంది తనకి, ఈ అమ్మాయికి కూడా అమ్మాయి మీద కూడా గౌరవం ఉంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి చెప్పిండంట, అమ్మా నీ కడుపున దేవుణ్ణి పుట్టిస్తా అని చెప్పి, దేవుణ్ణి పుట్టిస్తా అని చెప్పి ఈయన ఆమెతోటి లైంగికంగా కలిసిండు. దేవుణ్ణి పుట్టిస్తా అంటే ఆవిడ ఎలా నమ్మింది? ఆమె అంత భక్తిలో మునిగిపోయింది పాస్టర్ చెప్పిన విషయాలు. దాన్ని పిచ్చి అంటారండి. ఇటువంటివి జరుగుతున్నాయి కదా, అటువంటి వాళ్ళని ఏమంటారు? వీడి ఎంత ఫ్రాడో ఆవిడది కూడా అంత తప్పు ఉంటుంది అంటాను నేను. దేవుణ్ణి పుట్టిస్తాను, అది పుట్టిస్తానంటే అలాంటి తప్పు చేయడం ఏంటి? అది ఎలాగ ఏ విధంగా అంగీకరించబడదు వాక్యపరంగా. ఎవరెంతకైనా పేరు చెప్పండి, అది ఉన్నదా జరిగిందో లేదో కూడా తెలియదు, ఏదో కథ వెళ్ళేస్తా ఉంటారు. లేదు కథలేం కాదు, జరిగింది. ఎందుకు ఇప్పుడు అనవసరంగా? నేను వినలేదు, అది ఎక్కడ వినలేదు. నేను మీకు క్లిప్పింగ్ పంపిస్తుంది, చూడండి ఒకసారి. అవునా? ఏం జరిగిన తర్వాత ఏం జరిగింది అదే విషయం, అది బయటకు వచ్చింది, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇదొక విషయము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది సాధ్యపడదా చెప్పండి హేమంత్ గారు. నేను క్లిప్స్లో చూసిన, సోషల్ మీడియా క్లిప్స్లో ఒక అమ్మ ఏటీఎం దగ్గరికి పోయిందంట. పోయి డబ్బులు గిక్తే ఆ డబ్బులు చెక్ చేసిందట, బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేస్తే చిన్న అమౌంట్, చిన్నది లేదు, మొత్తానికి ఆమెకు సరిపోయేంత లేదు. బయటకు వచ్చి ఏటీఎం పక్కనకు వచ్చి, ప్రభువా నాకు సరిపడే అమౌంట్ కావాలని మొక్కిందట. చలో మళ్ళా పోయి చెక్ చేసేసరికి 1,50,000 రూపాయలు ఉన్నాయంట, పడ్డాయంట. దేవుడి చిత్తం ప్రభువా అని అంటున్నాము. లేదు, ఫోన్ చేసి కదా, ఆమె స్వయాన మీటింగ్లో మాట్లాడుతుంది, చెప్తుంది దేవుని నేను ఎందుకు నమ్మినా అన్న సందర్భంలో, లేకపోతే దేవుడు ఏమేమి చేసిండో అన్న మహిమలో అని చెప్తుంటది తను. సాధ్యమవుతుంది ఇట్లా? అయ్య బాబు, నేనైతే వెళ్ళలేదు అది అక్కడ. మరి ఇదంతా ఏందన్నట్టు, ఇదంతా స్క్రాపేనా సార్? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ సకల చరాచర సృష్టి ఒకప్పుడు శూన్యంగా ఉన్న చోట నుంచి సృష్టిని చేసినోడికి, చనిపోయిన లేపినోడికి ఇలాంటివి చేయడం పెద్ద విషయం ఏం కాదు. లెప్రస్లను బాగు చేయడం, కుంటి వాళ్ళని బాగు చేయడం, గుడ్డి వాళ్ళని బాగు చేయడం, చచ్చిన వాళ్ళు బ్రతికించడం, ఇన్ని అద్భుతాలు చేసినోడికి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం, అలాంటి ఇన్ని అద్భుతాలు చేసినోడికి ఇలాంటివి చేయడం చాలా అసలు విషయం కాదు. దేవుడు అనుకుంటే ఏదన్నా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అన్నే దేవుడు చేస్తున్నాడని కూడా నేను అనట్లేదు, దయ్యాలు కూడా చేస్తాయి. అలాగే ఇప్పుడు ఆ ఏటీఎం నుంచి వచ్చింది దేవుడు, అది నేను ఎంతవరకు నిజమని నాకు తెలియదు. చెయ్యడం నేను అనట్లేదు, చేయగలడు దేవుడు, కానీ అది చేసింది దేవుడా కాదా, అసలు నిజమైన సాక్ష్యమా కాదా నాకు తెలియదు. ఆ సాక్ష్యం నిజమైందో కాదో నాకు తెలియదు. ఒకసారి నేను చూడలేదు, చూపించండి నాకు కూడా ఒకసారి. సార్ బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నా నామం అన్ని జనుల మధ్యన వేరేదా. ఇట్లా చాలా ఉన్నాయి. ఏటీఎం ఒక్కటే కాదు, ఇంకొంతమంది ఏంది అని అంటే ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ లేకపోతే, ప్రభువా ఇప్పుడు బ్యాలెన్స్ కావాలనగానే బ్యాలెన్స్ పడిపోతాడ. సార్ ఇప్పుడు నాకు కూడా పరిచయ నిమిత్తం చాలా అవసరాలు ఉంటాయి సార్. చాలాసార్లు నాకు కూడా డబ్బు అవసరం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. నేను తల్లిదండ్రులను అడగను, బంధువులను అడగను, నా వెనకాల నేను ఇది కూడా దాసిందంటే ఏం లేదు, జీరోగానే వచ్చాను
దేవుని సేవలోకి జీరోగానే వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతో. మీటింగ్స్కి వెళ్తా ఉంటాను ఎక్కడ పడితే అక్కడికి, ఆ దేవుని పేరట ఇస్తూ ఉంటారు, దైవ సంబంధమైన పనుల కొరకు నేను వాడుతూ ఉంటాను. కొన్నిసార్లు దేవుని పని కొరకు చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి, చాలా కష్టం. అలాగని చెప్పి ఎవరి దగ్గర చేయి చాపు మన గూగుల్ పే నెంబర్లు పెట్టాం, ఎవరిని అడగం. అది దేవుడి పని కనుక ప్రభు నీ పని నిమిత్తమే మరి ప్రార్థిస్తా ఉన్నాం, మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే సహకరించండి, దయించి విషయంలో సహాయపడండి అంటే విశ్వాసం వాడుకుంటుంటాడండి. అనుకోని విధంగా కొంతమంది ప్రేరేపించబడి ఇది దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని కొరకు ఉపయోగించండి, దేవుని నిమిత్తం ఉంచండి అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి నిజమైన సాక్ష్యాలు నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఇలా జరుగుతాయి అని నేను నమ్మట్లేదు. అది ఫేక్ అని నేనేం అనట్లేదు. మీరు చెప్పింది అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు, ఇప్పుడు ట్రాన్సాక్షన్ తెలుస్తుంది కదా, యేసుక్రీస్తు క్రెడిటెడ్ 1,50,000 అని పడుతుందా సార్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నా లైఫ్లో జరిగింది. వాస్తవానికి నేను ఎప్పుడో ఏదో కార్డుతో నేను ఏదో వస్తువు కొన్నాను. ఆ కార్డుతో కొంటే ఒక 8 months తర్వాత 9 months తర్వాత ఎంతో ఒక 5,000 10,000 క్యాష్ బ్యాక్ వస్తుందని అన్నారు. ఆ క్యాష్ బ్యాక్ వస్తుందా అని అనుకున్నాం, కనీసం అయిపోయింది. చాలా నెలలు గడిచిపోయిన తర్వాత ఏదో అవసరం వచ్చింది. వాస్తవానికి ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేనప్పుడు ఒక 1-2 days తర్వాత ఎప్పుడో 5,000 10,000 పడింది. అది ఎక్కడి నుంచి పడిందో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఎవరేసారో తెలియదు, ఎలాగొచ్చిన అకౌంట్లోకి ఎంత పరీక్షించినా నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు నేను ఏదో కొన్నాను, ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ వాళ్ళు సంథింగ్ బ్యాంక్ వాళ్ళు నాకు డిపాజిట్ చేశారు అని అడిగితే తెలిసింది. ఇది కూడా అవసరానికి దేవుడు ఆ విధంగా చేయొచ్చు అని నేను అంటాను తప్ప, దేవుడు వచ్చేసి ఏమి బ్యాంకులో డబ్బులు పెట్టడు కదండి. అదే నాకు డౌట్. దేవుడు చేయగలడండి, ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదని అంటాను నేను. ఏముంది, మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ 5 తారీఖు రావాల్సింది 15 తారీఖు వచ్చింది, అంతే కదా. దాంట్లో దేవుడిదే ఉంటుంది. మళ్ళీ అలా కాదు సార్, దేవుడు చేసే ఉంటాయి, డైరెక్ట్గా చేసే ఉంటాయి, ఇలాగ కొన్నిసార్లు మనుషుల ద్వారాగా చేయించే కూడా ఉంటాయి. ఒకసారి వినండి. వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏసు రావాల దీంట్లో డబ్బులు వచ్చిన గాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. 1,64,000 అది పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ప్రేరేపిస్తుంది కొంతమంది దొంగ పాస్టర్లే. సార్ నేను దొంగ పాస్టర్లా కాదా సార్? దొంగ పాస్టర్లా కాదా? దొంగ పాస్టర్లా కాదా? దొంగ పాస్టర్లు ఉన్నారో మంచి పాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాను, పాస్టర్లు బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టరా నాకు తెలియదు. బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టర్? మాట చెప్పేసి బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా, బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టరా? అది దేవుడు తెలియాలండి. మీకు తెలిసినది నాకెలా తెలుస్తుంది? ఆయన చర్చికి నేను ఎప్పుడు వెళ్ళదు, ఆయనతో ఎప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు, నేను ఎప్పుడు డైరెక్ట్ గా. కార్పొరేట్ పాస్టర్ అట కదా ఆయన? ఏమో నాకు తెలియదు దాని గురించి నిజంగా. ఆయనకి నాకు ఏ సంబంధాలు లేవండి. కానీ ఈ మధ్యన ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే కొంచెం కమర్షియల్ అయిపోయారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అనేది ఈ మధ్యన బాగా తిరుగుతుంది. అది ఎంతవరకు అనేది నిజంగా అది నిజమైతే దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఏదో కుర్చీకి 20,000 నుంచి 50,000 పలుకుతుందట కదా, కూర్చునే కుర్చీకి కూడా ఇవ్వాలన్నట కదా సతీష్ కుమార్ గారు అండి? అవునండి. నాకు తెలియదు. ఒకవేళ అది నిజమైతే మాత్రం దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడు. అసలు కుర్చీకి 20,000 50,000 ఏంటండి, ప్లేస్కి 20,000 50,000 ఏంటండి? ఒకవేళ అది నిజమైతే దేవుడు ఊరుకోడండి. అది నిజమే, ఊరుకోకుండా ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటాడండి సతీష్ కుమార్. లెక్క చెప్పేది లెక్కలన్నీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలవబడవలసిన రోజు ఒకటి ఉంది. అన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన రోజు ఉంది. అది మీరైనా నేనైనా నన్ను కన్న నా తండ్రి అయినా నా తల్లి అయినా అది ఎవరైనా దేవుని ముందు నిలవబడవలసిన రోజు ఒకటి ఉంది. అప్పుడు ఎవరో తప్పించుకోలేరు, దేవుని ముందు నిలబడాలి ఖచ్చితంగా. అవును పాస్టర్ గారు, మీరు లాస్ట్ టైం కూడా నాతో అన్నారు కదా, దేవుడు వస్తాడు ఏదో ఎరుపెక్కుతుంది నలుపైతుంది అది అని చెప్పారు కదా, వస్తాడా? అవుతుందా? దేవుని రాకడ, దేవుని రాకట అయిద్దా? మీరు చూద్దరు అయిద్దా? దేవుని రాకట అయిద్దా? ఎందుకు జరగదు? అయిద్దా? అవుతుంది క్లియర్ గా, పక్కాగా 100%. కరుణాకర్ సుకునే ఐడియా ఉందా? ఎందుకు తెలియదు నాకు. పోస్ట్ పోన్ చేసినట్ట కదా. ఏంటి దేవుడు రాకట పోస్ట్ పోన్ చేశారంటున్నారా? పోస్ట్ పోన్ అయ్యిందో లేదో టైం ఉందలేండి. అందుకే బైబిల్లో మీలాంటి వాళ్ళ కోసం ఒక మాట ఉందండి, ఆ రోజు ఆయన చూసి ప్రతి నేత్రం ఆయన చూచును వాళ్ళు రొమ్ము కొట్టుకుందురని ఉంది. ఇట్లా టార్జాన్ లా కొట్టుకుంటారో, లేకపోతే కాంగ్ లా కొట్టుకుంటారో, అవతార్ లా కొట్టుకుంటారో, కొట్టుకుందరు, ఇబ్బంది పడతారో. కానీ వచ్చే రోజు ఒక రోజు ఉంది సార్, నిజంగా చెప్తున్నానండి.
మీరు నవ్వులాటగా తీసుకుంటే నేను ఏం చేయలేను కదా, అని చేయలేను, కానీ ఆయన వస్తానన్నట్టుగా వచ్చాడు, మరణిస్తాను అన్నట్టుగా మరణించాడు, నేను వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టుగా వస్తాడు. దేవుని రెండవ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మీటింగుల్లో కానీ దేవుని రాకడ సూచనలు, ఈ వాక్యాలు ఎక్కువ చెప్తున్నప్పుడు కూడా చాలా మంది వాక్యాన్ని కూడా ఆధారంగా తీసుకుని పరీక్షించి చాలా మంది మారుతున్నారు, చాలా మంది బాప్తిసాలు కూడా పొందుకుంటున్నారు. దేవుని రాకడ వస్తుంది సార్, ఒక రోజు మాత్రం ఉందండి. చాలా మంది మాయమైపోతారండి, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మాయమైపోతారు. దేవుని నమ్మిన వాళ్ళు మాత్రమే ఉంటారా భూమి మీద? ఏమండి? దేవుణ్ణి నమ్మిన అంటే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు మాత్రమే ఉంటారు. దేవుణ్ణి నమ్మి రక్షించబడినటువంటి వాళ్ళు ర్యాప్చర్ అనేటువంటిది ఒకటి జరుగుతుందండి, ఎత్తబడతారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఎత్తబడడం అంటే ఏంది? కనబడకుండా పోతారండి. సంఘం ఎత్తబడుతుందండి. ఆ రోజు ఒకటి ఉందండి రాబోయే రోజుల్లో. అప్పుడు మీరు చూస్తారా అది? మేము చూడము, మేము కనబడము సార్. మీరు ఏడిపోతారు. ఆ రోజు వచ్చినప్పుడు మీకు నేను ఈ మాట గుర్తు చేసుకుంటారు మీరు. అదే మాకు ఇవి గుర్తుంటాయా? మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ ఇదంతా గుర్తుంటుందా? మాకు గుర్తుండవు, మీకు గుర్తుంటాయి. ఆ రోజు పాస్టర్ హేమాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడతా ప్రపంచంలో ఒక రోజున చాలా మంది మాయమైపోతారని చెప్పాడు. చెప్పింది ఇదేనేమో. మాయమయ్యేటోళ్ళు ఎవరు? క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మాయమవుతారు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మాయం గారు విడవబడతారని ఉందండి. ఈయనే ఉంటారు, ఉంటారు. అంటే వాళ్ళకి 7 years ట్రిబులేషన్ జరుగుతుందండి. ఆ శ్రమంలో కూడా క్రీస్తుని నమ్మి తెలుసుకొని రక్షించబడే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ ఆ దినము దగ్గరలో ఉంటాయి, మీరు నేను బ్రతికే కాలంలో కానీ వస్తాయి, ఖచ్చితంగా మీరు చూస్తారు. అది చూసినప్పుడు మాత్రం అందరిలాగా మీరు మోసపోకండి. ఈ కెమెరాస్ ఉపయోగించుకోండి, ఈ మీడియాను ఉపయోగించుకోండి. పాస్టర్ హేమాన్ అని ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎప్పుడైంది చాలా మంది మాయమైపోతారని ఆ రోజున పాస్టర్ గారు అన్నారు. కాబట్టి ఆ దేవుడు నిజం, ఎప్పటికైనా మనం మోసగించబడ్డాం, ఆ దేవుని తెలుసుకుందాం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేయండి. ఓకే పాస్టర్ గారు, ఎప్పుడైతే ఇది అది ఎవరికి తెలియదు సార్. అంటే మీరు ఉంటారా? మేము ఉండం సార్. నేను దొంగ వలే వస్తానన్నాడండి. ఆయన వచ్చే సమయానికి ఎవరైతే ఆయన అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా కాదు, బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ కూడా కాదు, ఎవరైతే ఆత్మలో వర్ధిల్లి నిజమైనటువంటి వారు మనసులోకి వస్తారో వాళ్ళందరూ కూడా దేవుడు. నేను ఒక చిన్న డౌట్ అడుగుతా, నాకు డౌట్ వచ్చింది. మీరు కరుణాకర్ సుగుణ గారు, మీరు రాకడ పోస్ట్ పోండ్ అవుతుంది అని అంటున్నారు కదా. పోస్ట్ పోండ్ అవదండి, ఖచ్చితంగా ఆయన వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాము. దేవుని యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఒకవేళ ఆ రోజుల్లో మీరు నేను ఆ టైంకి నేను బతుకుంటుంటే, మీరు బతుకుంటుంటే, ఆ రోజున ఏదన్నా ప్రపంచంలో చాలా మంది మాయమైపోయేటువంటి వార్త కానీ మీకు వినబడతాయి, నా మాటని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ర్యాప్చర్ అనేది హ్యార్పాజో అనేటువంటి పదం ఉపయోగించబడిందండి. పికింగ్ అప్, కాటప్ అని. అది మీకు చెప్తే ఒక నిమిషంలో జరిగేది కదండి. దాని గురించి మాట్లాడుకుందాం ఒకనొక సమయంలో అవకాశం ఉంటే. అప్పుడు మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకోండి, మోసపోకండి. యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించడానికి నా మాట ఆ రోజు గుర్తొస్తుంది మీకు. నేను అదే చెప్తున్నాను. పోస్ట్ పోండ్ అవ్వలేదు సార్. కరుణాకర్ గారు అన్నట్టుగా ఇంకొకరు విమర్శిస్తున్నా, అవ్వలేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు మాత్రం నా మాటను గుర్తుపెట్టుకోండి. అప్పటికైనా మీ ఆత్మనేత్రాలు తెరవండి, నిజమైన దేవుడు ఎవరు. ఓకే సరే చూద్దాం. ఒకసారి మీ ఫోన్ ఈ లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోండి, మీ రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టండి ఒకసారి. ఇలాగా ఇటు సైడ్ ఇట్లా పెట్టండి. ఇలాగా ఇట్లా. మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్. ఎవరు? మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అంటున్నా. అట్లా పెడతాడు కదా మీ అభిమాన హీరో. నేను పెట్టలేదు, నాకు ఎలా పెట్టాను. ఓకే రైట్, అట్లే ఉంచండి. పాస్టర్ హేమంత్ పవన్ కళ్యాణ్ ఫ్యానా కాదా? పాస్టర్ హేమంత్ పవన్ కళ్యాణ్ ఫ్యానా కాదా? ఓజీ సినిమా పోయిరా మీరు? రీసెంట్ ఓజీ సినిమా చూసిరా లేదా? ఓజీ సినిమాకి నేను వెళ్ళానా? ఎవరు చెప్పారు మీకు? మీరు పోయిరా లేదా? నేను వెళ్ళలేదే. చూసిరా లేదా? చిచ్చి, ఓజీ సినిమా అంటే ఓజీ అంటే తెలుసా అసలు? తెలుసండి. ఎవరు హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదే మీ అభిమాన నటుడు కదా. మీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అవునా కాదా? అవును. ఒకప్పుడు వీరాభిమాని అండి నేను. పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే అంత వీరాభిమాని. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత సినిమాలకు వాటికి దూరం అయిపోయాం. అభిమానం అనేది దేవుడి మీదకి వెళ్ళిన తర్వాత మనుషుల మీద ఏముంటదండి? జానీ సినిమాకి దగ్గర నుంచి మేము చేస్తున్నాం. ఇంటర్లో ఉన్నాను జానీ సినిమాకి నేను. జానీ పోస్టర్స్, ఇక్కడ ఒక మెడల్ ఉంటది, ఒక ఏమంటారు దాన్ని, చిన్నది దయల్, అలాంటిది ఉండి జానీ అని పేరు. అన్నీ అప్పుడు కాకినాడలో హాల్ మార్కులు అమ్మేవాళ్ళు. అవి తెచ్చుకొని తగిలించుకొని
పోస్టర్లు అన్ని పెట్టుకుని వేరే అభిమాని. ఇప్పుడు ఓజీ సినిమా చూడలేదు మీరు? పవన్ కళ్యాణ్ గారు అభిమాని. నేను ఎందుకు చూస్తానండి అలా మాట్లాడతారు మీరు? పోలేదు సినిమాకి పోలేదు. లేదు లేదు లేదు. ఎవరు చెప్పారు మీకు? మీరు పవన్ కళ్యాణ్ అభిమానే కదా ఒకప్పుడు. ఇప్పుడు కాదు. చాలా మందిని అభిమానిస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంటాను. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కూడా ఒకప్పుడు అభిమానం న్యాచురల్ గా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వాళ్ళు ఇలా అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది అభిమానం? ఓజీ సినిమాకి నేను వెళ్ళడం ఏంటి? నేను ఎందుకు వెళ్తాను ఓజీ సినిమాకి? సినిమాలకు పోదని చెప్పిండు ఆ దేవుడు. డౌట్. చాలా మంది కూడా సినిమాలు చూడరు, సినిమాలకు పోరు. చెప్పిండ్రా సార్? క్రైస్తుల్లో కూడా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళలో కూడా సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారు సార్. ఆత్మీయత అనేది పెరిగే కొలిది వాటికి దూరంగా అవుతామండి. వాటి మీద చూడాలనిపించదు. అంతే. దేవుడితో గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పచ్చబొట్లు వేసుకోవచ్చు. పచ్చబొట్లు వేసుకోవచ్చు, కానీ పచ్చబొట్లు కూడా వేసుకోకూడదా? మీ ఒంటి మీద ఉన్నాయా లేవా? నా ఒంటి మీద మీరు చూసారా? ఉన్నాయా లేవా? పచ్చబొట్లు పాస్టర్ హేమన్ ఒంటి మీద ఉన్నాయా లేవా? చేస్తారు నువ్వు అంతే. ఇక నేను ఎక్కువ కూడా అడగా. ఉన్నది, అయిపోయింది. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కాదు సార్. దేవుళ్ళలోకి రాకముందు చేసిన తొంటర పనులు, జ్ఞానం లేని పనులు చేసుకుని వచ్చాం. ఎక్కడ వేసుకోరు? ఎక్కడో వేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు. అవును, నేను ఒప్పుకున్న. అబద్ధం ఆడడానికి ఏముంది? ఇప్పుడు కాదు కదా అభిమానం అనేది, ఆరాధన అనేది దేవుడికి తప్ప ఇంకోటి ఏమీ కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలన్నా 1-2 minutes కూడా పట్టదు. కానీ దేవుడి పనిలోకి వచ్చేసిన తర్వాత అటువంటి ఏమి ఉండవు సార్. ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానం అనేది నిజమే. మీకు చాలా ఉంది. నా స్ట్రక్చర్ అంతా మొత్తం అంతా బాగా గ్యాదర్ చేసుకొచ్చారు మీరు. పచ్చబొట్ల గురించి కూడా తెలిసిపోయి లోపల ఉన్నాయి కూడా మీకు తెలిసిపోతున్నాయి. ఆ లోపల ఏమున్నాయి కూడా మీడియాని మాత్రం రుజువుపరిచారండి. మీ మీడియా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకో తెలుసా? పూసలు అమ్ముకునే వ్యక్తిని కూడా రాత్రికి రాత్రి సెలబ్రిటీని చేసేయగలరు మీరు. ఆ మీడియాకి ఆ పవర్ ఉంది. పైన ఉన్నటువంటి వ్యక్తిని సైతం కిందకి రాత్రికి రాత్రి దింపేయగలరు. మీకు ఆ పవర్ ఉంది. సొసైటీ మీకు ఆ పవర్ ఇచ్చింది మీడియాకి. మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను ఈ విషయంలో. ఇప్పుడు ఇది ఎలా తెలిసిందో మరి? ఉందా లేదా? ఉంది. పచ్చబొట్టు ఉంది. ఇది చూపించాలి ఏంటి? ఒకసారి చూపియండి. అంటే లోపలికి ఉంటుంది సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది. చూపియండి. చెప్పాను కదా, ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చూపియండి. ప్రభాస్ కి చేసినప్పుడు నేను వెళ్ళని అన్ని చెప్పుకొచ్చాను కదా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఇలియానా వాటి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ఏందన్నట్టు దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు చెప్తాను ఏంటది. ఇది నేను రక్షణ పొందకముందు, మారు మనసు లేకముందు, దేవుళ్ళలోకి రాకముందు వేయించుకున్నటువంటిది. ఇది ఏంటంటే, మీకు ఎవరన్నా చైనీస్ ఎవరన్నా మీకు పరిచయం ఉన్నా, చైనీస్ లాంగ్వేజ్ ఏమన్నా ఐడియా ఉన్నా, ఒకసారి ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ట్రాన్స్లేట్ కొడితే తెచ్చి పెట్టుకుంటే, ఇవన్నీ ఒకసారి చెక్ చేశారు అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, దాని అర్థం ఏంటో తెలుసండి? చైనీస్లో జీసస్ ఈజ్ మై సేవియర్ అని అర్థం. పచ్చబొట్టు వేయించుకోకూడదు, కానీ నాకు మారు మనసు లేకముందు, రాకముందు, దేవుని ఎరగకముందు, పాస్టర్ అవ్వకముందు, ఇంటర్ తర్వాత నేను వేయించుకున్నాను. అది కూడా చైనీస్లో జీసస్ ఈజ్ మై సేవియర్ అని అర్థం. తెలుగులో యెహోవా నా కాపరి అని అర్థం వస్తాం. అంటే మీకు అర్థం కూడా తెలియదు, వేయించుకోరు అంతే. అప్పుడు కూడా దేవుడి మీద ప్రేమ ఉండదండి. తప్పిపోయిన కుమారుని సార్. అంటే దేవుళ్ళలో బాగా ఎదిగిన వ్యక్తినే ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత తెలిసేయించుకోరా మీరు? అంటే వెయ్యండి అని చెప్పి వేయించుకున్నాను. డూ ఆర్ డై అని వేయించుకుందాం అనుకున్నాను. ప్రభాస్ వేయించుకున్నారు అనే ఉద్దేశంతో. కాకపోతే అది వద్దు నాకని అనిపించి ఇది మార్చుకున్నాను. యెహోవా నా కాపరని చైనీస్ లో ఉంటది. అవసరం అయితే మీకు ఫోటో కూడా ఇస్తాను, వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు చైనీస్ ఆల్ఫాబెట్స్ తో. అది పరిస్థితి. ఓజీ సినిమాలు వాటికి మేము వెళ్ళలేదు. నేను వెళ్ళమని కూడా నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు. అది వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో. ఆత్మీయంగా ఎదిగితే వాటి ఆలోచన ఉండదండి, అంతే. చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, స్పిరిచువల్గా మెచ్యూర్ అవడంలో అవన్నీ కూడా నెమ్మదిగా వెళ్ళిపోతాయండి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. చాలా మంది పాస్టర్లు చర్చ్లలో లేకపోతే ఏదైనా సంఘం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక హాల్లో వాళ్ళు వ్యాఖ్యం చెప్పడము, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళను తృప్తిపరచడం ఏదో రకంగా చేస్తుంటారు కదా. ఏంటి తృప్తిపరచడం అంటే? వ్యాఖ్యం చెప్తూ ఆడికి వచ్చిన వాళ్ళకు సంఘం మీటింగ్లు కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు కదా. ఆత్మీయ తృప్తి అండి అది. ఆత్మీయ తృప్తి.
వాక్యం చెప్తే విశ్వాసం ఉన్నప్పుడు ఆత్మలో ఆనందిస్తారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది చాలా ట్రెడిషనల్గా అన్నారు కానీ చాలా పాష్గా హై లైటింగ్ తోటి స్మోక్ తోటి ఇటు మంచి సాంగ్స్ డీజే తోటి చేస్తున్నారు కదా. ఇట్లా చేయమని చెప్పిండ్రా దేవుడు? ఎక్కడెక్కడ జరుగుతుందో మీకు ఏమన్నా హైదరాబాద్లో? ఓకే, హైదరాబాద్లో జరుగుతుందా అని అడుగుతారు కదా మీరు. అవును. రాజ్ ప్రకాష్ పాల్ అనే ఐడియా ఉందా మీకు? అవును, ఐడియా ఉంది. ఉందా? ఉంది. నాకింత తెలుసు. తనని చూసిరా మీరు? షోస్ చూసిరా? ఆయన పాటలు, చాలా పాటలు నేను విన్న వ్యక్తిని. అప్పుడు హోమ్ థియేటర్స్ ఉండేవి, ఆయన పాటలే ఉండేవి. ఇప్పుడు చాలా మంది పాటలు పాడేవాళ్ళు. ఆయన స్టీవెన్సన్. నేను ఆయన పాటలన్నీ విన్నాను. ఆయన ఇప్పుడు నేను చెప్పిన థియరీని చేస్తాడు కదా ఆయన అంతా కూడా. ఏంటి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వ్యాఖ్యానం చెప్పడం అంతా కూడా, సౌండింగ్, లైటింగ్ ఎల్బీ స్టేడియం లో కూడా కండక్ట్ చేస్తుంటారు. స్మోకింగ్ అదంతా కూడా. అవును. అట్లా చేయొచ్చా అంటే నాకు తెలియదండి, వాళ్ళకి సంబంధించింది అది. నేను చేయను అలాగా. కానీ మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. తెలివిగా తప్పించుకుంటారు మీరు. అంటే ఇప్పుడు నిర్మోహమాటంగా అట్లా చేయకూడదు ఒక పాస్టర్ అని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కల్చర్ లో పాస్టర్ అనేటువంటి వాడు ఇలా సూట్ వేసుకోవాలి, లేకపోతే అందంగా వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి. ఇప్పుడు అమెరికన్ కల్చర్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, పాస్టర్లు జీన్ ప్యాంట్ కూడా వేసుకుని వాక్యం చెప్తారు. అక్కడ పాస్టర్లు షార్ట్లు కూడా వేసుకుని వాక్యం చెప్తారు, టీషర్ట్లు కూడా వాక్యం చెప్తారు వేసుకొని. మేము అలా చెప్పలేం. కాబట్టి అది ఒక కల్చర్, అది అలవాటుతో ఫస్ట్ నుంచి అక్కడ అలవాటు పడిన వాళ్ళు కూడా అలా చేయొచ్చు. అంటే అక్కడ ఆరాధన ఎలా జరుగుతుంది అనేది ఆ వ్యక్తికి తెలియాలి, చేసే వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఆరాధన ఆత్మతో చేయమన్నాడు. కాబట్టి చేసే ఆరాధన ఆత్మతో చేసేటువంటి దానిలో ఆత్మ ఉంటే చాలు. దేవుడు ఆ ఆరాధన బట్టి ఆనందిస్తే చాలు. అంటే లైట్లు, సౌండ్లు, వీటి గురించి బైబిల్ ఎక్కడ ప్రస్తావన లేదండి. అప్పుడు వాయిద్యాలు వాయించేవారు. ఇప్పుడు నెమ్మదిగా మైకులు వచ్చినాయి, తర్వాత పియానోస్, ప్యాడ్స్ వచ్చినాయి. టెక్నాలజీ పెరిగే కొలది ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటున్నారండి. క్రైస్తవులు కదా, అందరూ వాడుకుంటున్నారు. అలా వాడుకోవడంలో ఆయన కూడా వాడుకుంటున్నారేమో. కానీ వర్షిప్ అనేటువంటిది ఆత్మతో చేయాలి తప్ప వేరే రకమైనటువంటి వర్షిప్ చేస్తే అది లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెడుతుంది ఎవరైనా సరే. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే మతానికి మారితే వాళ్ళకి పాపం తగ్గుతుందా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు వేరే మతానికి, ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు, మీరు వేరే మతానికి మారిరు అనుకోండి, లేకపోతే వేరే మతానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీకు పాపం తగ్గుతుందా? వేరే మతానికి మారే వాళ్ళు చాలా మంది ఉంటారండి. బాప్తిసం పాపం ఏం తెలియదు కదా. పాపమే కదా, తప్పిపోవడం. పాపమా? పాపం అంటే నష్టపోతామండి. దేవుడు ఇచ్చేటువంటివి ఎన్నో కోల్పోతాం, దేవుని యొక్క కృపని కోల్పోతాం. ఇట్లా చెప్పి వాళ్ళని అదే మైకంలో ఉంచుతారు కొంతమంది అని అంటే. అలాగే బైబిల్లోనే చాలా మంది ఉన్నారు అలా తప్పిపోయిన వాళ్ళు. అలాగే దేవుడు ఏమి వాళ్ళని ఏమి కొట్టేయలేదు, చంపేయలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తెలుసుకుంటారని ఎదురు చూసాడే తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సొలొమోను, దావీదు కొడుకు తప్పిపోయాడు. అలాగా కొత్త నిబంధనలో తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానం ఉంది. తప్పిపోతుంటారు సార్. నాకు తెలిసిన నా చర్చ్ మెంబర్స్ చాలా మంది ఇందులో ఉండి తర్వాత వేరేగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని చెప్పి దేవుడు వాళ్ళ మీద ఏమైనా శిక్ష పెట్టాడు, కానీ నష్టపోతారు. కొంతమంది ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిలుపులో ఉన్నవారు ఉన్నారండి. నిజంగా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు అలా వెళ్ళరు, ఎన్ని కష్టాలను అనుభవిస్తారు. అది నేను చెప్తాను. ఓకే, అది మీరు మారు మనసు పొందినము, లేకపోతే మారినా, నేను దేవుని నమ్మినా అని అంటారు కదా, ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు మారు మనసు అనేది చెప్తానండి. చూడండి, వెళ్ళేటువంటి మార్గం నుంచి తిరగడం మారు మనసు అంటే. మారు అనగా మరొక రకమైనటువంటి మనసు అని. ఇప్పుడున్న ఈ రోజు ఉన్నది కాకుండా ఈ రోజు దానికంటే రేపటిది చెడ్డ మనసు, పాప మనసు నుంచి మార్చుకున్న మనసు అని అర్థం. అంతేనా? రైట్. ఓకే. ఒక డౌట్ ఉంది నాకు, మారు అంటే ఏంటిది అని అన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మారు మనసు పొందరా భవిష్యత్తులో? మారిపోవచ్చండి. చెడ్డ వాళ్ళుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత నమ్మకంగా పనిచేసి తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మగారు అందుకే సేవలోకి వచ్చే ముందు, బాబు జాగ్రత్తగా ఆలోచించుకునరా, దేవుడు పిలుపుంది అంటున్నావు, కానీ నువ్వు ఉండగలవలేవా, చేయగలవలేవా, సేవ అంటే చాలా కష్టమైనది, బైబిల్ అగ్నితో సమానం అన్న తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత చాలా కోల్పోయాను కదా సార్. మీకు చెప్పాను, నేను చాలా కోల్పోయాను, చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను. ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేసాను, ఈ కోల్పోవడానికి ఇంకేముంది, నన్ను నేను కోల్పోవాలని. డ్రింకింగ్ ఇవన్నీ వదిలేసేసారు, అవన్నీ పోయినాయి సార్. పోయినాయి. రైట్. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీకు ఇలియానా ఐడియా ఉందా? ఐడియా ఉంది, ఎందుకు తెలియదు. సినిమా హీరోయిన్, బాగా మంచి ఫ్రెండ్ అంటే కదా మీకు? ఫ్రెండే, పరిచయం బాగా బెస్ట్ ఫ్రెండా? అలాగేం కాదు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలిసి? లేదు. అప్పుడు కలిసిరా? లేదు. ఏదో ఇలియాన్ తోటి ఏం పరిచయం మీకు? మామూలుగా
ఫ్రెండ్స్ సర్కిల్ కదండి, సర్కిల్ పెద్దదని మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఫీల్డ్ లో. ఇప్పటికి నాగార్జున బిగ్ బాస్ చేస్తారు, ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది మా బావగారే, మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్య. ఓకే. ఆయన పేరు చెప్పను అనుకోండి, ఎందుకంటే చాలా మంది ఐడియా ఉండి ఉంటుంది. రీసెంట్గా సిగ్నేచర్ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు కూడా ఒకరి గురించి చెప్పాను. ఆయన ఫ్రెండ్స్ అంట. సినీ ఫీల్డ్ చాలా మంది ఉన్నారు, రాజకీయంగానే కాదు, చాలా మంది సినీ ఫీల్డ్ నాకు తెలిసిన వాళ్ళు, చాలా మంది కాస్ట్యూమ్స్ కి చేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద డిజైనర్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. పెద్ద సర్కిల్ చాలా పెద్దది, భేకరమైన సర్కిల్. ఇదంతా మిస్ అవుతున్నా నేను అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఏంటి అదంతా మిస్ అవుతున్నా, వాళ్ళతో ఎంజాయ్మెంట్ అదంతా? అట్లేం ఉండదు. అంటే మారిన వెంటనే పాస్టర్ అవ్వలేదు. దేవుడు 3.5 years చెక్ చేశారు. 3.5 years చెక్ చేసిన తర్వాత పిలుపు పొందుకున్నాను. అప్పుడు చాలా రోజులు ఇబ్బంది పడ్డాను కూడా చెప్పాను. ఆ తర్వాత ఇంకా అలవాటైపోయింది. దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు. మనిషిగా అలా ఉండాలి అంటే కష్టం, కానీ దేవుడు ఇచ్చాడు. ఏదో కొంచెం అల్లరి చిల్లరగా తిరగడం, కానీ పాపాలు చేయడం, మరి తప్పుడుగా మరి ఇంకోటి చంపేయడాలు ఇలాంటివి మీరు ఒకసారి అడిగారు, అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు నేను రీసెంట్గా ఇక్కడే మీరు కూర్చున్న ప్లేస్లో కరుణాకర్ సుగుణ అండ్ లలిత్ కుమార్ గారు కూర్చున్నారు, ఇంటర్వ్యూ చేసిన. ఇంటర్వ్యూలో సర్వే జన సుఖినో భవంతు అన్న పదం గురించి మాట్లాడినా, వాళ్ళు బైబిల్ ఎక్కడైనా ఉందా చూపించమనండి అని అన్నారు వాళ్ళు. ఎవరు? కరుణాకర్ సుగుణ అండ్ లలిత్ కుమార్. ఓకే. ఉందా సర్వే జన సుఖినో భవంతు అని? లేదు. అటువంటివి ఉంటాయా? ఎందుకుంటో, దానికి మించినే ఉంటాయండి. చెప్పండి, ఒకటి చెప్పండి. వాళ్ళు ఏమడిగారు నాకు క్లియర్గా చెప్పలేదు మీరు. అసలు ఏం జరిగింది? సర్వే జన సుఖినో భవంతు అంటే ఏంటిది మీకు ఐడియా ఉందా? సర్వే జన సుఖినో, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అర్థమే. అంటే ఇంచుమించుగా అట్లే ఉంటుంది. అందరూ సర్వజనము సుఖంగా ఆశీర్వదించబడాలి, బాగుండాలని కోరుకో. ఓకే. అట్లాంటివి ఉన్నాయా బైబిల్లో? అంటే అందరూ బాగుండాలి అని ఆ లైన్ లేదండి. అంటే ఆ సేమ్ లైన్ బైబిల్లో లేదు, కానీ అంతకు మించిన శ్రేష్టమైనటువంటి మంచి మాటలు కనబడుతుంటాయి. ఏంటిది? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, అంతకు మించిన మాట ఎక్కడ ఉంది? ఏ గ్రంథంలో ఉంది చెప్పండి? అదేనా? నిన్ను నీవుగా ప్రేమించుకున్నట్టుగానే ఇతరులు కూడా ప్రేమించాలి అని అంత గొప్ప మాట ఇంకెక్కడ ఉంది చెప్పండి? సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే మాట చాలా మంచిది. ఏ గ్రంథంలో ఉన్నది అనేది అనవసరం, కానీ మంచి మాట అది. కానీ దానికంటే మంచిది నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది. దేవుడై ఉండి లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి మాట కనబడతా ఉంది. నీ శత్రువులను సైతం ప్రేమించాలనేటువంటి మాట కనబడతా ఉంది. నీ కుడి చేతితో చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా తెలియకుండా చేయాలి సహాయము అనేటువంటిది కనబడదు. ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే లెక్కలేని మాటలు ఉన్నాయండి. మీరు ఒక మాట పట్టుకుని ఇలాంటిది ఉందా బైబిల్లో అని అంటున్నారు. బైబిల్లో అన్నింటినీ ఇలాంటివి తీసుకుని వస్తే ఇంకా ఎక్కడా కనబడలేనంత మాదిరికరమైన మంచి మాటలు ఉన్నాయి. కానీ దాన్ని ఆచరించడం అనేది మనలో ఉండాలి. లేదు, అందరూ ఆచరించరు. లేదు, విశ్వాసులు అందరూ ఆచరించరు, పాస్టర్లు అందరూ ఆచరించరు. మీరు బోధిస్తారు కానీ మీ బోధించే వల్ల ఆచరణ ఉండదని దేవుడే చెప్పాడు. కానీ బైబిల్లో దేవుడు కూడా ఆచరించారు కదా, ఉండరు, అందరూ ఆచరించరు సార్. బైబిల్గా ఆచరించేటువంటి వ్యక్తులు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో అన్నట్టుగా ఉంది. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నాం, కానీ దేవుడు ఉండాలి అనే విధంగా ఉండడం అనేది, అనే విధంగా బ్రతకడం అనేది. అంటే కొంతమంది పాస్టర్లు ఎట్లా తయారయ్యారంటే చెప్పేయేమో శ్రీరంగ నీతులు, చేసేయేమో గబ్బు పనులు లెక్క తయారయ్యారు. అది నాకు తెలీదు, కానీ ఆచరణ అనేది చాలా కష్టం అండి. నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగానే ఇతరులను కూడా ప్రేమించాలి. నీ కొడుకు ఏదైనా తప్పు చేశాడండి, తప్పు చేసినప్పుడు ఎవరన్నా తప్పు చేశాడని అన్నారు అనుకోండి, మీకు బాధ వేస్తుంది. మీ కొడుకు తప్పు చేసినా సరే అది ఎవరికి తెలియకూడదు, పోన్లీ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎవరి దగ్గర మాట్లాడకండి అని అంటారు. అదే మీరు వేరే పిల్లలకైనా తప్పు చేశారంటే నలుగురు దగ్గర మాట్లాడతారు. అంటే అక్కడ ఏం కనబడట్లేదు? నీ కొడుకు నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఇతర పిల్లలు నువ్వు ప్రేమించలేకపోతున్నావు, తప్పిపోతున్నట్టే కదా. ఇప్పుడు మన కూతురు ఏదో తప్పు చేసింది, ఎవరితోనో ఏదో ప్రేమాయణం ఏదో పెట్టుకుంది, అది ఎవరికి తెలియకూడదని కోరుకుంటాం. ఇతరుల పిల్లల్లో అలాంటి చేస్తే మాత్రం నలుగురు దగ్గర మాట్లాడతాం, అక్కడ తప్పిపోతుంటాం. క్రైస్తవుల్లోనే చాలా మంది తప్పిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఒకటి అడుగుతా, రీసెంట్గా మీరు కొన్ని వాట్సాప్ స్టేటస్లు చూస్తాం, మీరు పెడితే ఈ వాక్యం వల్ల ఇంతమందిని మార్చడం అంటే బాప్తీసం పొందినారు అని చెప్పేసి పెడుతున్నారు కదా మీరు డైలీ ఒక 2-3 సార్లు. చాలాసార్లు పెట్టాను నేను, 2-3 times నేను అబ్జర్వ్ చేసిన. అంటే అంతమందిని మతం మారుస్తురా మీరు? నేను మతం మార్చడం కాదండి, అది నీకు అది అర్థం కాలేదండి. బాప్తీసం పొందినారు అదే సార్, నేను చాలాసార్లు పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను, వాట్సాప్లో పెడతా ఉంటాను.
అది మతం మార్చడం కాదండి. మీటింగ్స్కి వెళ్తూ ఉంటామండి. అంటే కొంతమంది పిలుస్తుంటారు పాస్టర్లను, వచ్చి 3 days మీటింగ్స్ అంటే ఒక రోజు మీరు మాకు వాక్యం చెప్పండి, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పండి అంటే చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు దేవుడు వాడుకుంటాడు పాస్టర్లని, బలంగా వాడుకుంటూ ఉంటాడు. అలాగా నేను వెళ్ళి మీటింగ్లు చెప్పినటువంటి అనేక చోట్ల అనేక సందర్భాల్లో పాపంలో బ్రతికినటువంటి అనేక మంది మారి తర్వాత రోజు లేదంటే తర్వాత సండేయో బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట. వాళ్ళు నాకు అన్న ఇలా మీ బాప్తీసం తీసుకున్నామని ఆ పిలిచిన పాస్టర్ గారిలో ఫోటోలు పంపిస్తూ ఉంటారు. సార్ నన్ను మీరు వాక్యానికి చాలా మంది మారారు, సంఘంలో 25 మంది బాప్తీసం తీసుకున్నారు, 40 మంది బాప్తీసం తీసుకున్నారు, 10 మంది మారారు, నేను చెప్పితే వెళ్ళలేదు, మీరు వాక్యం అంటే పర్మనెంట్ చెప్తాను, మీరు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత 10 మంది బాప్తీసం తీసుకున్నారని ఇలా వాళ్ళు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఫొటోస్ అలాంటివి పంపించినప్పుడు నాకు చాలా ఆనందం వేసి ఆ ఫొటోస్ పెడతా ఉంటాను. దేవుడు మాట్లాడాడు, ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది రక్షించబడ్డారు అని చెప్పి. అంతే, వాక్యాన్ని బట్టి మారడం అంటే పాపం చేసేవాళ్ళు, రక్షణ ఆలస్యం చేసేవాళ్ళు, అంతేకాని బలవంతంగా ఎవరిని మార్చడం అనేది నా జీవితంలో జరగలేదు. కేవలం వాక్యం చెప్పి వచ్చేయడం నా పని, తర్వాత వాక్యం వాళ్ళలో పనిచేస్తుందండి. అలా చాలా వందల మంది వాక్యాన్ని కదిలించబడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం అండి, మత మార్పిడి అంటారు కాబట్టి నేను చెప్తున్నాను క్రాంతి గారండి. 2 days క్రితం చాలా పెద్ద కుటుంబం, ఎంత పెద్ద కుటుంబం అంటే అంత పెద్ద కుటుంబం. ఓకే, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యుల యొక్క బంధువులండి. ఓకే, వాళ్ళు పూర్తిగా హైందవ సహోదరులే. ఆ కుటుంబంలో ఒక పెద్ద బాగా వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఒకసారి నన్ను పిలిచి ఆ బాబుతో మాట్లాడాలంది అని అంటే నేను వెళ్ళాను. ఆవిడతో మాట్లాడాను, లేగలేదు ఆవిడ, చాలా పెద్ద ఆవిడ అయిపోయారు. మాట్లాడిన తర్వాత దేవుడి గురించి 2 మాటలు చెప్పాను, చాలా సంతోషం అనిపించింది. అయితే ఆవిడ నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకునేదంట. అంత గొప్ప వ్యక్తి కూడా, యేసయ్య నన్ను స్వస్థపరిచి, యేసయ్య నన్ను బాగు చేయి, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటా అంటేదండి. ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి యేసయ్య అంటా ఉంటుంది ఏంటి అని అనేవారంట. 2 days క్రితం చచ్చిపోయేటప్పుడు కూడా ఆ వ్యక్తి యేసయ్య అంటూ చచ్చిపోయిందండి. వాస్తవానికి ఆవిడ లిటరల్గా అందరి ముందు నీటిలో బాప్తిసం అనేటువంటిది ఏం పొందుకోలేదు, కానీ ఆవిడికి ఆ భావన వచ్చింది, దేవుడు అలాంటి ప్రేరణ అందించాడు. ఆ విధంగా కూడా చాలా మంది రక్షించబడతారు. ఆత్మరక్షణ అనేటువంటిది మీరు అందరూ మత మార్పిడి అంటున్నారు కాదండి, మనసులో కలిగేటువంటి మార్పు. అది మత మార్పిడి కాదు, మనసులో మార్పు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీటింగ్స్ వెళ్ళినప్పుడు చాలా మంది పిలుస్తుంటారు, ఆ మీటింగ్స్లో మారిన వాళ్ళు ఆ ఫొటోస్ పంపించినప్పుడు వాటిని ఫొటోస్ పెట్టడమే తప్ప మత మార్పిడి అంటే మత మార్పిడి కాదు. మేము వాక్యం చెప్పాలి, మరి ఆవిడతో ఒక 2 minutes మాట్లాడి నాతో మాట్లాడాలంటే పిలిపించుకొని మాట్లాడించుకున్నారు, వెళ్ళిపోయాను. అంటే ఇది అంటే హిప్నటిజం అన్నట్టే కదా? కాదండి, ఆవిడ ఎయిర్పోర్ట్లో ఉన్నారండి, అందుకే చచ్చిపోయే ముందు కూడా యేసయ్య అంటూ చచ్చిపోయింది ఆవిడ. ఆవిడ్ని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడని కోరుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఆవిడ బాప్తీసం, స్వర్గం అంటే స్వర్గం, పరలోకం అంటే పరలోకం, జన్నత్ అంటే జన్నత్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎలా తీసుకుంటే అది దేవుడి దగ్గర ఉంటారు అంతే. మీరు అందరూ అన్నట్టుగా ఏం జరగలేదు అక్కడ, మత మార్పిడి జరగలేదు, ఇంకోటి జరగలేదు, ఏం జరగలేదు. ఆవిడ మనసులో దేవుడికి స్థానం ఇచ్చాడండి. ఆ బైబిల్లో కూడా అదే ఉంది, ద్వారం బయట ఉన్నాను, ఎవరన్నా నన్ను ఆహ్వానిస్తే వాళ్ళతో నేను ఉంటాను. దేవుడు కోరుకునేది నీ మనసులో స్థానం. నువ్వు ఆయన స్మరించుకుంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అంతేగాని నువ్వు మందిరంకి వచ్చేసి అది చేయి ఇది చేయని ఏమనట్లేదు. నీ కష్ట సమయంలో ఆ దేవుని జ్ఞాపకం చేసుకో, నీ కష్ట సమయంలో ఆ దేవుని ఒక్కసారి గుర్తు చేసుకో. యేసయ్య ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఈ కష్టం వచ్చింది, సమస్య వచ్చింది అని జ్ఞాపకం చేసుకోమనే నేను అంటాను. అంతేగాని మీ అన్ని వదిలేటేయండి, అన్ని వదిలేసి అది చేయండి ఇది చేయండి అని నేను ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు. దేవుని జ్ఞాపకం చేసుకో, చూడండి అంటాను. రైట్. చివరి ప్రశ్న, మీరు ఎప్పుడన్నా ఏలియన్స్ చూసిరా? చూసిరా మీరు? చూశాను. ఏడా టీవీలో అని చెప్పకుండా కల్లో చూశానండి నేను. కల్లో చూసిరా? చూశాను. కళ్ళు వచ్చి. మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? బయట ఎప్పుడన్నా చూసిరా? బయట ఎప్పుడు చూడలేదు, కనపడలే. లేదు. ఉన్నాయా ఏలియన్స్? ఉన్నాయా? ఏలియన్స్ ఉన్నాయా? ఉన్నాయని నేను నమ్ముతానండి. మీరు నమ్ముతారు? క్రిస్టియానిటీ కానీ బైబిల్ అడుగుతున్నారంటే క్రిస్టియానిటీ కానీ బైబిల్ గా లోతుగా ఆలోచిస్తే మనకి తెలియనటువంటి జీవం ఉందని బిబ్లికల్గా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 3 సందర్భాలు తీసుకున్న, కొత్త నిబంధనలో
ఆకాశంలో సూచనలు చూస్తారనేటువంటి పదం దగ్గర గ్రీకులో ఫెబిట్రియాన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఆకాశపు మృగాలు అని దాని అర్థం. కాబట్టి చాలా మంది మాట్లాడకపోవచ్చు, కానీ నాకు చిన్నప్పుడు దర్శనం ఒక కళ వచ్చిందండి. ఆ కళలో అటువంటి చూసాను, అది నేను వీడియో కూడా చేశాను, చాలా వైరల్ అయింది. అది చూసాను, మీరు అడుగుతున్నారేమో. ఖచ్చితంగా ఉన్నాయని నేను నమ్ముతాను. ఎందుకంటే బైబిల్ కూడా, అంటే పాస్టర్లు ఎవరో మాట్లాడరు దీని గురించి. ఖచ్చితంగా ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటిది, మనకు తెలియనటువంటి ఒక జీవం అనేటువంటిది మాత్రం భూమి మీదకి వస్తుంది. అది మనుషులు మోసం చేస్తుంది, మనుషుల్ని నష్టపరుస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను. శాస్త్రవేత్తలు కూడా దేవుడు అంటే ఇప్పుడు దేవుడు వస్తాడు అంటే నవంబర్లోని డిసెంబర్లోని ఏదో వస్తుంది, ఏదో అట్లాస్ 31 ఏదో అంటున్నారు. నవంబర్ డిసెంబర్ నాకు తెలియదు, కానీ ఏలియన్స్ అనేటువంటివి మాత్రం 100కి 200% ఉన్నాయి. మనుషులు ఒక్కరే కాదు, మనకు తెలియనటువంటి ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. బైబిల్ కూడా తెలియపరుస్తుంది. మనం పోరాడినది మనుషులతో కాదు, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, ప్రధానులతో, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలతో ఉంది. మనకు తెలియని లోకం ఇంకోటి ఉంది. అవి ఏ రూపం అన్నా సరే దాల్చుకొని వచ్చే ప్రమాదం ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు నాకు దర్శనం 6th క్లాస్లో ఎప్పుడో చూశానండి. 100% ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నా దర్శనం ఎప్పుడూ కూడా కొట్టివేయబడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కళ నెరవేరుతుందని నేను ఖచ్చితంగా ఆశ పెట్టుకున్నాను, నమ్ముతున్నాను దాన్ని. అవి మోసం చేస్తే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఒకడు వస్తాడు, వాటిని అడ్డు పెట్టుకుని చాలా డ్రామా చేస్తాడు. విడవబడినటువంటి సంఖ్యలో మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఉంటే అవన్నీ మీరు చూద్దరు కానీ నా మాటలు గుర్తు చేసుకుందరు కానీ ఉన్నాయని నేను అంటానండి. నేనైతే ఓకే, మొత్తానికి ఏలియన్స్ ఉన్నాయని మీరు బిలీవ్ చేస్తున్నారు? నేను నమ్ముతున్నాను సార్. అంటే నా దర్శనాన్ని బట్టి నమ్ముతున్నాను. శాస్త్రీయంగా కూడా రుజువుపరచబడతా ఉన్నాయి. మనకు తెలియని జీవం మరొక లోకంలో, మరొక గ్రహంలో కూడా ఉండుండొచ్చు. సాతాను మూలంగా వచ్చినాయి, దేవుడి మూలంగా కాదు. ఎందుకంటే దేవుడి మూలంగా మనిషి మాత్రమే ఏర్పాటు చేయబడ్డాడు బైబిల్ ప్రకారంగా. సాతాను కూడా కలుగు చేసి ఉండొచ్చు. నెఫీలియన్లు అనేటువంటివి ఎలాగైతే ఉన్నాయో అది దొరుకుతున్నాయి కదా, అస్థపంజరాలు దొరుకుతున్నాయండి. 30-40 ఫీట్ ఉన్నటువంటి అస్థపంజరాలు అటువంటివి ఉండేవని బిబ్లికల్గా నోటెడ్ అయ్యి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ హేమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వగలుగుతారా? తప్పకుండా చేయగలిగితే చేస్తాను. ఎందుకు మాట్లాడడం వీళ్ళ గురించి అనుకుంటే మాట్లాడండి, మీరేమనుకోకూడదు. హిందూ మత గ్రంథాలు ఏ గ్రంథమైనా మంచి ఉంటే ఆ మంచిని తీసుకోండి, ఆ మంచిని ఆచరించండి. అది హిందూ మత గ్రంథమైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా, ఏవైనా అందులో ఏదైతే మంచి ఉందో ఆ మంచిని తీసుకోండి, ఆ మంచిని ఫాలో అవ్వండి. అంతేకాని అది మనకు సంబంధించింది కాదు. మంచి ఉంది కదా, ఇప్పుడు అందరూ బాగుండాలనేటువంటి మాట గ్రంథాల్లో ఎక్కడ, అది చాలా మంచి మాట. గౌరవిందాం, ఆ మాటలు గౌరవిందాం, వాటిని ఆచరిద్దాం, మంచిని ఆచరిద్దాం. ఏ గ్రంథంలో ఉంది, ఏ పుస్తకంలో ఉందని కాదు. మారల్ సైన్స్ అనేటువంటి పుస్తకం చిన్నప్పుడు ఉండేది, అది బైబిల్కి సంబంధించినటువంటి బైబిల్లో ఉండేది కాదు. మనం అలా ఉండాలని టీచర్లు మనం నేర్పించారు. మంచిని ఆచరించడం తప్పే ఉందండి. హైందవ గ్రంథంలో మంచి ఉంటే ఆచరించండి. హైందువులే కాదు, ఎవరైనా ఏ గ్రంథంలో మంచి ఉన్నా మంచిని తీసుకోండి, చెడును విసర్జించండి, మంచినే ఫాలో అవుదాం. కరుణాకర్ సుగుణ ఆయన ధర్మానికి సంబంధించిన, ఆయన మతానికి సంబంధించిన రక్షకుడు. ఆయన ధర్మం కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఈ క్రమంలో ఆ ధర్మం కొరకే పోరాడుతూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. వేరే దేవుల్ని, గ్రంథాలని దూషించటం వల్ల కొంచెం లేనిపోని ఇబ్బందులు జరుగుతున్నాయని అనుకుంటాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి సువార్తను నేను ప్రకటించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది నా ధర్మం అండి. మరి మీ గ్రంథాలు మీకు ఏం తెలియజేసినాయి అవి చేసుకుంటూ మీరు వెళ్ళండి. దూషించుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా అని అంటారు. బ్రదర్ సతీష్ సేవకుడు మంచి సేవ చేశారు, మీరు అంటున్నారు కదా మరి ఏదో చేస్తున్నారని. దేవుడు లెక్క చెప్పుకుంటారు ఒకవేళ తప్పు చేస్తే. విజయప్రసాద్ రెడ్డి గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్. అన్యుల కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, అన్యుల్లోకి మంచి వాక్యాన్ని బాగా తీసుకెళ్తున్నారు ఆయన అని అంటాను నేను. పాస్టర్ కిరణ్ పాల్ నాకు తెలియదండి ఆయన కోసం, నాకు అంత ఐడియా లేదు. విజయ్ కుమార్ గారు కూడా డిబేట్స్ చేశారు కదా, కిరణ్ పాల్ కూడా డిబేట్స్ చేశారు కదా. మంచి డిబేటర్స్, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తులు కిరణ్ పాల్ గారు. ఆ డిబేట్స్ చేశారని దాన్ని బట్టి నాకు తెలుసు. వ్యక్తిగతంగా నాకు నిజంగా వాళ్ళు ఎప్పుడు కలవలేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా, అందుకు తెలియదు అంటున్నాను. మంచి జ్ఞాన సంపన్నులే. అమ్మతేజ తెలియదు నాకు ఆయన గురించి. అరటిపండ్లు అటువంటివి పక్కన పెట్టేసి అరటిపండు స్థానంలో బైబిల్ పట్టుకుంటే దేవుడు ఇంకా బాగా వాడుకుంటాడు. అరటిపండ్లు మనకొద్దు, బైబిలే మనకు ముద్దు. కేఏ పాల్ ఆయన పాస్టర్ గారు కాదు కదండి, ఇప్పుడు రాజకీయవేత్తగా పనిచేస్తున్నారు కదా ఆయన. ఒకప్పుడు బాగా పనిచేశాడు, ఇప్పుడు స్లో అయిపోయారు ఆయన. పాస్టర్ ఏమన్ నా కోసం నేనేం చెప్పుకుంటాను సార్, దేవుడు చెప్పాలి.
నా వాక్యం విని కట్టబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి సాక్ష్యం చెప్పాలి. నా గురించి నేనేం చెప్పుకుంటాను, నేనైతే అందరు సేవకులతో పోల్చుకుంటే అందరు పాస్టర్ల కంటే కూడా అతి చిన్నవాడిని. ఏ పాస్టర్తో కూడా నేను ఏ విషయంలో కూడా సరిపోను. చాలా చిన్నవాడిని నేను. జర్నలిస్ట్ క్రాంతి చాలా మంచి వాళ్ళు, చాలా క్వాలిటీ ఉన్న వ్యక్తి. ఇంటర్నల్గా అయితే సచ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు. అది నేను చెప్తాను. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ నిజంగా చెప్తాను. అంటే మీరు కెమెరాలో కనబడుతున్నంత మూర్ఖపు మొండి మనిషి కాదు. చాలా సాఫ్ట్ అండి పాపం. కెమెరాలో చూసే వాళ్ళకి తెలియట్లేదు. మీరు అలా బ్యాడ్ అయిపోతున్నారు కదని మీ జెన్యూన్ నేచర్ చాలా మందికి తెలియదు. ఎవరైనా జెన్యూన్ నేచర్ చాలా మంచి వ్యక్తి మీరు. నాకు తెలుసు. నాకు తెలియకుండా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.